श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भान् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रम् कर्णेभिः शृणुयामदेवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः यशेमदेवहितं यदायुः। स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। परमं ब्रह्मधाम उपासते सारी यत्र विश्वं निहितं भाति शुभ्रम उपासते पुरुषं ये ह्यकामाः तेषु क्रमे तत् అతివర్తంతి ధీరా. ఇప్పుడు దేవుణ్ణి పూజించేప్పుడు సకామంగా పూజ చేసేది ఉంది, నిష్కామంగా పూజ చేసేది ఉంది. గీతలోనూ అక్కడ మీరు చూస్తారు. సరిగ్గా సేమ్ పద్ధతిలో చెప్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని మీరు భూతికామ అభివృద్ధిని కోరి పూజ చేయవచ్చు, అకామ నిష్కామంగా పూజ చేయొచ్చు. అచ్చు దేవుణ్ణి పూజించినట్టే నిష్కామంగా కూడా పూజ చేయొచ్చు. మీరు భూతికాములై పూజించారనుకోండి, మీకు అభివృద్ధి అది ఆశీర్వచనం అది ఫలిస్తుంది. అకామంగా నిష్కామంగా పూజిస్తే మీకు మోక్షం ఆత్మజ్ఞానం కలుగుతుంది, మీరు కూడా ఆత్మజ్ఞానులు అయిపోతారు అని. సో ఆ విధంగా దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. సవేద ఏతత్ పరమం బ్రహ్మధామ. ఆత్మజ్ఞానాన్ని కొంచెం వర్ణించి ఆ తర్వాత నిష్కామంగా ఆత్మజ్ఞానాన్ని ఆరాధించాలి అనే ప్రతిపాదన. సో ఎవడి ఆత్మజ్ఞాని అంటే సహా వేద, వాడు స్పష్టంగా తెలుసుకున్నాడు. దేనిని? ఏతత్ పరమం బ్రహ్మధామ. సో సర్వాతిశాయి అంటే నామరూపములకు అతీతమైన, పరమం అంటే అతీతమైన. దేనికి అతీతము? ప్రకృతికి అతీతమైన. ప్రకృతికి అతీతము అంటే సత్వరజస్తమో గుణములకు అతీతమైనది, నామరూపములకు అతీతమైనది. సో దేశకాలములకు అతీతమైనది. అటువంటి బ్రహ్మ. బ్రహ్మ అంటే సర్వజగద్ అధిష్టానము. కాబట్టి బ్రహ్మ అన్నది ఎక్కడో ఉందనుకోకూడదు. భూమి ఉన్న చోట బ్రహ్మ ఉన్నది. ఆపహ, వాయు, ఆకాశ, అగ్ని పంచభూతములు ఉన్న చోట ఆ పంచభూతములకు అధిష్టానంగా బ్రహ్మ ఉన్నది. బ్రహ్మయే పంచభూతముల రూపంగా మన ముందు ప్రకటమైనది. అంటే ఇంకేం మిగిలిందండి? జగత్తంతా కవర్ అయిపోయింది. అంటే జగద్రూపంగా బ్రహ్మయే మన ముందు ఉన్నది. దీని పేరే విశ్వరూపము. విశ్వము రూపంగా, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్. వాట్ ఈస్ దేర్? బ్రహ్మ ఈస్ దేర్. సో ఆ పరమ బ్రహ్మను వీడు తెలుసుకున్నాడు. ధామ అది చైతన్యం. బ్రహ్మ అధిష్టానంగా ఉందన్నాం కదా, ఏదో జడం ఏదో బండరాయి ఉందనుకున్నారు. అది ఒక చైతన్యము. దానిని వీడు తెలుసుకున్నాడు. అది ఎటువంటి బ్రహ్మ? యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం. ఏ బ్రహ్మయందు విశ్వము అధిష్టానముగా నిలిచి ఉన్నదో, కేవలం నిలిచి ఉండడం కాదు, భాతి ప్రకాశించుచున్నదో. విశ్వం ప్రకాశిస్తోంది కదండి. ప్రకాశించకపోతే విశ్వం మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సూర్యుడు ఏదో కొత్త ప్లానెట్ కనిపెట్టారన్న. ఈ కొత్త ప్లానెట్ ఎప్పుడు ప్రకాశించింది? అంతకుముందు ప్రకాశించిందా? లేదు. ఇప్పుడు ప్రకాశిస్తోంది. అవునండి. అంతకుముందు ప్రకాశించలేదు, ఇప్పుడు ప్రకాశిస్తోంది. ఎందుకని? అంతకుముందు ప్రకాశించలేదంటే వీడికి తెలియదు కదా. వీడు తెలుసుకున్నప్పుడే అది ప్రకాశించినట్టు జ్ఞాన ప్రకాశంలో పడింది అది. కాబట్టి అలాగే ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తోంది అంటే జ్ఞాన ప్రకాశంలో ప్రకాశిస్తోంది అని అభిప్రాయం. సో ఎత్ర విశ్వం నిహితం. ఈ టాపిక్ మళ్ళీ చెప్తాను, ఎప్పుడైనా చాలాసార్లు చెప్పాను. భాతి శుభ్రం. అయితే ఏమండి, ఈ జగత్తులో ధర్మం చాలా తక్కువ ఉంది, అధర్మం పెరిగిపోయింది. సో అయ్యా, ఆ లెవెల్ వేరు. అధిష్టానంలో ఏ రకమైన దోషాలు లేవు. ఈ ధర్మాధర్మ భావనలకు అతీతంగా అది నిర్దోషము. సో ఆ పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్నాడు. అటువంటి వ్యక్తిని పురుషం ఏ ఉపాసతే, ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో.
ఎలా పూజిస్తున్నారు? అకామా, నిష్కామంగా పూజిస్తారు. పూజిస్తే ఏమవుతుంది? తే ఏతత్ అతివర్తంతి శుక్రం. శుక్రం అంటే జన్మ. వాళ్ళు ఈ జన్మ మరణ చక్రమును దాటేసి వెళ్ళిపోతారు. ధీరాహ, వివేకవంతులై ఆత్మజ్ఞానమును పొంది ఈ జన్మ మరణ ప్రవాహానికి అతీతంగా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు, ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అని అభిప్రాయం. అందాము తతః పూజార్హ ఏవాసౌ. ఆ వాక్యానికి అర్థం ఏంటంటే తతః అసౌ పూజార్హ ఏవా. తతః అంటే అందువలన. అందువలన అంటే ఏమిటి? భూతికాముడు ఆ ఆత్మజ్ఞుని ఆరాధిస్తే మనోరథములు ఇడేరును గనుక అందువలన అసౌ పూజార్హ ఏవా, ఈ ఆత్మజ్ఞాని తప్పనిసరిగా పూజింపదగిన వాడే అని అయింది అతనికి. సో బాగుంది. యస్మాత్, అది అవతారిక. యస్మాత్ అంటే ఎందువలననగా. ఏమిటంటే ఆత్మజ్ఞానికి అంత పెద్ద ప్రాధాన్యం ఇచ్చారు. ఏమిటి విశేషం ఏమిటి అంటే దాన్ని ఈ మంత్రంలో కొనసాగిస్తున్నారు. ఖండ పూర్తయిందే కానీ టాపిక్ సేమ్. సో మంత్రం ఏముందంటే సవేదైత పరమం బ్రహ్మధామ. సో ఎందుకు పూజించాలి ఆయన్ని? ఈ దేశంలో అధికారికి భయపడతారు కానీ పూజించరు. ధనం ఉన్నవాడికి మర్యాద ఇస్తారు కానీ ఆరాధించరు. సో కానీ జ్ఞానం ఉన్నవాడిని పూజిస్తారు. ఇది సంస్కృతి యొక్క లక్షణం, భారతీయ సంస్కృతి అక్కడి. సో యస్మాత్ ఎందువలనగా సహ వేద, వాడు తెలిసిన వాడు కనుక, జ్ఞాని కనుక వాడిని పూజించాలి. ఇంకా అంతకంటే వేరే రీజన్ ఏమీ అక్కర్లేదు. అంచేతనే భారతీయ సంస్కృతిలో మహాత్ముల్ని కూడా అధికారులు, పెద్ద పెద్ద మినిస్టర్లు, ప్రెసిడెంట్లు వచ్చి మహాత్ములకి నమస్కారం చేసి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు రామకోటి పెద్ద స్వామిని వెళ్లి దర్శించి వారికి నమస్కారం చేసి వచ్చినప్పుడు కమ్యూనిస్టులు అబ్జెక్ట్ చేశారు. నువ్వు అలాగా వెళ్ళి ఆయన ఎవరో మూల కూర్చుని ఉంటాడో సన్యాసి, ఆయనకి నమస్కారం చేయడానికి వీలు లేదు, దీని అగైన్స్ట్ సెక్యులర్ పాలసీస్ ఆఫ్ ది స్టేట్ అని అబ్జెక్ట్ చేశారు. సో ఆ విధంగా ఈ ఆధునిక కాలంలో అటువంటి భావజాలము వస్తూ ఉంటుంది. ఇట్స్ ఆల్ ఓకే. బట్ ఈ దేశ సంస్కృతికి విరుద్ధం అది, ఆ భావన. దేశ సంస్కృతి ఎలా ఉంటుందంటే ఎంత అధికారైనా, మహారాజు అయినా సరే వెళ్ళి మహాత్ముల్ని దర్శించి వారికి నమస్కారం చేసి వస్తారు. ఎందుకంటే అధికారం కంటే జ్ఞానం గొప్పది, ధనం కంటే జ్ఞానం గొప్పది. సో ఆ విధంగా యస్మాత్ సవేద అందాము. సవేద జానాతీత్యేతత్, జానాతీత్యేతత్. ఓకే ఓకే పోనీ అలాగే. అసౌ ఏతత్ డజంట్ మ్యాటర్. యథోక్త లక్షణం బ్రహ్మా పరమముత్కృష్టం ధామా సర్వకామానాం ఆశ్రయమాస్పదం. ఎందువల్ల ఆయన్ని పూజించాలంటే స వేద జనాతి, ఆయన ఆ పరబ్రహ్మను తెలుసుకుంటున్నాడు. ఎటువంటి పరబ్రహ్మ? యథోక్త లక్షణం బ్రహ్మ. ఇంతకు ముందు చెప్పినటువంటి విధంగా. సో ఆ శబ్దము స్పర్శం అని మొత్తం ముండకోపనిషత్తంతో పరబ్రహ్మ నిరూపణంతో గడిచింది కదా. సో ఆ విధంగా వర్ణింపబడినటువంటి పరబ్రహ్మను వీడు తెలుసుకుంటున్నాడు. సో ఆ బ్రహ్మ ఎట్టిది అంటే పరమం బ్రహ్మ ధామ. సో ఆ బ్రహ్మ పరమం. పరమం అనే పదానికి ఇమీడియట్ మీనింగ్ ఉత్కృష్టం అని అర్థం. ఇప్పుడు ఒకటి చెప్పి దానికంటే హయ్యర్ లెవెల్లో ఉన్నదాన్ని చెప్పటానికి పరమం అనే పదం వాడతారు, సుపీరియర్ అని. సో ఈ పరబ్రహ్మ సుపీరియర్, ఉత్కృష్టం. దేనికి సుపీరియర్ అంటే ప్రకృతి నామరూపాత్మకమైన జగత్తునకు సుపీరియర్, ఉత్కృష్టమైన వాడు. ఇప్పుడు బంగారము ఆభరణముల కంటే పరమము. ఎలాగ పరమం? ఎందుకు మీరు చెప్పారు అంటే ఎప్పుడూ కూడా కార్యం కంటే కారణము పరమము, సుపీరియర్. అదొక హేతువు. కార్యకారణ భావంలో కార్యం కంటే కారణము పరమము. తర్వాత కార్యము వ్యాప్యంగా ఉంటుంది, కారణం వ్యాపకంగా ఉంటుంది. దట్ ఈజ్ అనదర్ హేతు, అనదర్ వే టు సే పరమం.
దెన్ కార్యము పుట్టుక గిట్టుట కలిగి ఉంటుంది. కారణానికి జన్మ మరణాలు ఉండవు. సో ఇన్ని కారణాలకి, ఇన్ని హేతువుల చేత కారణము కార్యము కంటే సుపీరియర్, పరమం. అదేవిధంగా ఈ జగత్తు పరమేశ్వరుని యందు ప్రకటమైనది. సో ఆభరణములు బంగారమునందు ప్రకటమైన విధంగా. కాబట్టి జగత్ కారణమైన ఈశ్వరుడు కార్యమైన జగత్తు కంటే ఉత్కృష్టుడు. ఏమిటి ఉత్కృష్టత అంటే ఈ జగత్తు దేశకాలములకు లోబడి ఉంటుంది, పుట్టుక మరణము ఉంటాయి. ఈ జగత్తు ఏ ఈశ్వరుని యందు ప్రకటమైనదో ఆ ఈశ్వరుడు దేశకాలములకు అతీతంగా, జన్మమరణములకు అతీతంగా ఉంటాడు. సో ఇది పరమం, ఉత్కృష్టం బ్రహ్మ. తర్వాత బ్రహ్మ అనగానే, ఈ మాట నేను అన్నట్టు గుర్తు నాకు, బ్రహ్మ అనగానే ఏదో పెద్ద జడ వస్తువు పెద్దదేదో ఉంటుందని అది కాదు అభిప్రాయం. ధామ, బ్రహ్మధామ. ధామ అనే పదాన్ని అసలు ఒరిజినల్ మీనింగ్ దానికి చైతన్యము, ప్రకాశము అనర్థం ధామ అనే పదానికి. అయితే క్రమక్రమంగా ఈ ధామ అనే పదాన్ని ఒక స్థానము అనే సెన్స్ లో వాడడం ప్రారంభించేశారు. ఉపనిషత్తులో అలా వాడలేదు. సో యదాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసేత్యాగ్నో తత్తేజో విద్యమామసం. ఓకే. సో తద్ధామ పరమం మమ అని అంటాడు 15వ అధ్యాయంలో. ఆదిత్యుడు ఇత్యాది చెప్పి ఈ ఆదిత్యుని యొక్క తేజస్సు దేని నుంచి ఆవిర్భవించిందో ఎట్సెట్రా ఎట్సెట్రా తద్ధామ పరమం మమ, అది నా యొక్క స్వరూపము అని చెప్తాడు. సో ధామ అంటే ప్రకాశ స్వరూపము అని అర్థం, కానీ ఓ చోటు అని కాదు. అయితే చోటు అనే అర్థంలో వాడుకున్నారు. వైకుంఠధామ అని అంటారు. వైకుంఠధామ అంటే ఏమిటి? వైకుంఠము అంటే బుద్ధి. బుద్ధి యందు సర్వము ప్రకాశిస్తుంది, సకల జగత్తు బుద్ధి యందు ప్రకాశిస్తుంది. కాబట్టి వైకుంఠ శబ్దానికి బుద్ధి అని అర్థం. సో బుద్ధియే ధామ అంటే ప్రకాశ స్థానము. పర్ఫెక్ట్. అయితే మీరు ఆ విధంగా దాన్ని అర్థం చేసుకుంటూ అట్ ది సేమ్ టైం వైకుంఠము ధామము అని సింబాలిక్ గా చెప్పుకుంటే బాగానే ఉంటుంది. దీన్ని డ్రాప్ చేసేసి కేవలము దెర్ ఈజ్ ఎ ప్లేస్ అండ్ ధామ మీన్స్ ద ప్లేస్ అని ఆ రకంగా తరువాతి కాలంలో ఆ రకమైన అర్థాన్ని చెప్పి ఒరిజినల్ అర్థాన్ని విడిచిపెట్టేశారు. ముందు సింబల్ అని పెడతారు, పెట్టి ఒరిజినల్ ని విడిచిపెట్టేస్తారు. ఇది నేను మోడర్న్ దృష్టాంతం చెప్తాను, గమనించండి. ఎక్సైజ్ ట్యాక్స్ అని ఉంటుంది. మామూలుగా ఆ ఆర్టికల్ ఏదైనా మార్క్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎక్సైజ్ ట్యాక్స్ అని వేస్తారు. అంటే ఆ ట్యాక్స్ కడితే కానీ దాన్ని కంపెనీ ఆవరణలోంచి బయటకు తీసుకురారు. కాబట్టి అది లారీలో బయటకు వచ్చింది అంటే ట్యాక్స్ అయ్యే వచ్చింది. ఆల్రెడీ ఇట్ ఈస్ ట్యాక్స్. కాబట్టి ఇంకా ట్యాక్స్ ఏమిటి? ఆల్రెడీ ఇట్ ఈస్ ట్యాక్స్. అది వన్స్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్. అగరబత్తి ప్యాకెట్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ లోంచి బయటకు వచ్చేప్పుడు ట్యాక్స్ పడిపోయింది ఆల్రెడీ. ఇట్ ఈస్ పెయిడ్. అక్కడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దాని మీద స్టాంప్ వేస్తే కానీ బయటకు రాకపోతే వాడు ట్యాక్స్ తీసుకునే వదిలిపెట్టారు. ఆల్రెడీ ట్యాక్స్. సో దెర్ షుడ్ బి నో మోర్ ట్యాక్స్. ఒకప్పుడు ఉండేది కాదు, సేల్స్ ట్యాక్స్ అనే మాట ఉండేది కాదు. అయితే మద్యపాన నిషేధాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి అని ఒక ప్రపోజల్ వస్తే, ఆ రోజుల్లో ఉండేది, ఈ మధ్య అందరూ మర్చిపోయారు దాన్ని అని ఒక ప్రపోజల్ ఉంటే, దాని మీద వీళ్ళు ఫైనాన్స్ మినిస్టర్స్ వాళ్ళు ఏమన్నారంటే, మద్యపానం జనాలు మద్యాన్ని తాగుతుంటే మనకి బోళ్ళంత ఆదాయం వస్తుంది, ఎక్సైజ్ దాని మీద వాళ్ళు తాగి ప్రతి సీసాకి మనకు బోళ్ళంత రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ మద్యపానాన్ని ఆపేసినట్లయితే మనకు ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి ప్రభుత్వానికి సో ఆదాయం తగ్గిపోతే ఎలాగా? ప్రజాసేవ చేయటాలంటే ఆదాయం ఉండాలి కదా. చూడండి లాజిక్ ఎలా ఉందో. ప్రజాసేవ కోసం ఆదాయం కావాలి, ఆదాయం ప్రజల నుంచే వస్తుంది. ప్రజలు వినాశం అయిపోతుంటే ఇక్కడ ఆదాయం పెరుగుతుంది. చాలా విడ్డూరమైన లాజిక్. ఎనీవే, కాబట్టి ప్రొహిబిషన్ ఉండడానికి వీలు లేదు. ఈ ఎకనామిక్ రీజన్ అంటే ఇప్పుడు రాజాజీ గారు ఒక సలహా చెప్పారు. ఇది రాజాజీ గారి బుర్రలోంచి పుట్టిన సలహా ఇది. ఆయన ఏమన్నారంటే, మనం కొత్త ట్యాక్స్ ఒకటి వేద్దాం, సేల్స్ ట్యాక్స్ అని పెడదాం 2%, 100కి 2 రూపాయలు సబ్బు మీద అన్నిటి మీద వేసుకున్నాం, అది ఆదాయం ఇలా కవర్ అవుతుంది అని ఆయన పెట్టారు. ఆ తర్వాత ఏమైంది?
రెండు వదిలేయడం ఏంటి? సేల్స్ ట్యాక్స్ ఉంది, మద్యపాన నిషేధం పోయింది. రెండు వదిలేయడం కాదు, సేల్స్ ట్యాక్స్ ఉంది కదా, సేల్స్ ట్యాక్స్ ఉండిపోయింది. దేనికోసం సేల్స్ ట్యాక్స్ వచ్చిందో అది వదిలిపెట్టేశారు, సేల్స్ ట్యాక్స్ వదిలిపెట్టారు. అలాగే మన హిందూ ధర్మంలో కూడా ఒరిజినల్ తత్వానికి సింబల్స్ వచ్చాయి, తత్వాన్ని విస్మరించేసి సింబల్స్ పట్టేసుకున్నారు. ఎంత దురదృష్టకరమైన విషయం అంటే, తత్వాన్ని మీరు విడిచిపెట్టేసి సింబల్స్ లో కనుక ఫిక్స్ అయిపోతే చాలా ఎంబరాసింగ్ గా కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ వెరీ ఇన్కన్వీనియంట్, ఇట్ ఈస్ ఎంబరాసింగ్ ఆల్సో, వెరీ ఎంబరాసింగ్. సో కానీ బుద్ధి ఎనాస్టిటైజ్ చేసి కూర్చుంటారు, దాన్ని ఆలోచించనివ్వరు. దట్ ఏరియా, ఆ ఏరియాలో ఎనాస్థీషియా ఇచ్చేస్తారండి, అక్కడ నో మోర్ థింకింగ్. మిగతా డబ్బు విషయాల్లోనూ సంసార విషయాల్లోనూ బాగా ఆలోచిస్తూ ఉంటారు, మతం దగ్గరికి వచ్చేవాడికి నో థింకింగ్, ఎనస్థిటైజ్. కాబట్టి సో అలా ఉంటుంది. ఎనీవే, ధామ అంటే ఓ స్థానానికి ధామ అని అర్థం కాదు. ధామ అంటే చైతన్యము, చైతన్య ప్రకాశం. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని అక్కడ చెప్పారే, అదిగో ఆ హృదయ గుహయందు ప్రకాశించేటువంటి చైతన్యము, అది ఏ ధామ. ఆ ధామ అనే పదాన్ని ఎందుకు వేశారంటే, బ్రహ్మధామాని, బ్రహ్మ అంటే జడమనుక్కుని పోతారని. సర్వ జగత్తు బ్రహ్మ నుండి పుట్టింది అని అన్నప్పుడు జగత్తు చుట్టూ చూస్తే మీకు ఎలా కనపడుతుంది? మీకు ఆకాశం కనపడదు, తేజస్సు కనపడదు. కనపడదంటే యూ మిస్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ఏముంది? చెయ్యి ఉంది, ఇప్పుడేముంది? ఏమీ లేదని చెప్తా. సో వీ మిస్ ద స్పేస్ అండ్ లైట్, ఎనర్జీని మిస్ అయిపోతాం, స్పేస్ మిస్ అయిపోతాం. కాబట్టి ఇంక జగత్ అంటే మనకి ఏం కనపడుతూ ఉంటుంది? సాలిడ్ స్టఫ్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది బ్రహ్మ నుంచి పుట్టిందంటే బ్రహ్మ కూడా ఓ బండలాగా పెద్దదిలో ఉండాలి అని వీడు దిస్ జెంట్మన్ హీ కెనాట్ అప్రిషియేట్ దట్ చుట్టూ కనపడే ఈ సాలిడ్ స్టఫ్ ఏదైతే ఉందో, దిస్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ లైట్ ఆర్ ఫ్రమ్ ఎనర్జీ విచ్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ గ్రావిటేషన్, దట్ ఈస్ స్పేస్. ఆ సత్యం గ్రహించడం చాలా కఠినమైన విషయం. అది చాలా స్థూల బుద్ధి కాదు, అర్థం కాదు. సూక్ష్మమైన బుద్ధి ఉన్నప్పుడే అర్థం అవుతుంది. ఇట్ ఈజ్ ది వెరీ ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ గ్రావిటేషనల్ ఎనర్జీ. గ్రావిటేషన్ నుంచి రేడియేషన్ వస్తుంది, అండ్ ఫర్దర్ కోయిలెస్ అయినప్పుడు ఎనర్జీ మ్యాటర్ పుడు. కాబట్టి మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ కండెన్స్డ్ ఎనర్జీ. కాబట్టి మ్యాటర్ భూమి ఉంది, భూమి చుట్టూ ఉన్నటువంటి స్పేస్ అండ్ రేడియేషనల్ ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఈస్ ది మెయిన్ థింగ్. కానీ అది మనం విస్మరిస్తాం. ఆ సూక్ష్మమైన అంశాన్ని విస్మరించి స్థూలాన్ని పట్టుకుంటాం. కాబట్టి ఇది స్థూలం గనక ఈ స్థూలం దేని నుంచి పుట్టిందో ఆ బ్రహ్మ కూడా స్థూలం అయ్యి ఉంటుంది అని బ్రహ్మని ఒక స్థూల ద్రవ్య రూపంగా భావన చేస్తాం. అలాంటి భావన చేయవద్దు. స్థూల దృష్టి నుండి సూక్ష్మము వైపుకి మనస్సుని ప్రసరింపచేయటం కోసం ఎవ్రీ టైం బ్రహ్మధామ. ఈ స్థూలము సూక్ష్మమైనటువంటి అగ్ని, వాయువు, ఆకాశం నుంచి పుడితే అవి కూడా ఏ ఆత్మ చైతన్యం నుంచి, బ్రహ్మ నుంచి పుట్టాయో ఆ బ్రహ్మ చైతన్య శక్తి, చైతన్య స్వరూపము అని దాని యందు ద్రవ్యత్వ బుద్ధి పడిపోతుంది మనిషికని. ద్రవ్యం అనుకుంటాడు, ఓ పెద్ద ముద్దేదో ఉందని అనుకుంటారే, ఆ విధంగా అనుకుని పోతారేమోనని భామ, పరిప్రకాశము. తర్వాత ఈ ధామ ఎటువంటిదంటే ఈ పరబ్రహ్మ సర్వకామానాం ఆశ్రయం ఆస్పదం. సో అన్ని కామనలకు ఆశ్రయము అది అన్న. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ప్రతిపాదన ఒకటి ఉంది వేదాంతంలో, చాలా యూనిక్ ప్రతిపాదన. అదేమంటే మీకు ఒక మనోరథం ఉందనుకోండి, కామన. ఇప్పుడు ఈ టాపిక్ కామన టాపిక్ వస్తోంది మెయిన్ గా. ఒక కామన ఉందనుకోండి, ఈ కామన సిద్ధించినప్పుడు ఏమిటవుతుంది? కామన ఎందుకు సిద్ధించాలి? ప్రతివాడు కూడా హి స్ట్రైవ్స్ టు ఫుల్ఫిల్ ది డిజైర్. ఎందువల్ల? డిజైర్ ఫుల్ఫిల్ అయితే ఏమిటవుతుందంటే కోరిక సిద్ధిస్తే ఆనందం, సుఖానుభూతి కలుగుతుంది. కాబట్టి నువ్వు ఏది కోరుతున్నావో ఆ వస్తువు
అబ్సల్యూట్లీ ఆ వస్తువు యందు ప్రేమ కాదు, ఆ వస్తువు వల్ల కలిగే సుఖానుభూతి మీదనే ప్రేమ. ఒకవేళ ఏ కారణం చేతన ఆ వస్తువు వల్ల ఇంక సుఖానుభూతి కలగట్లేదనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, ఆ వస్తువుని త్రోసిపుచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ వస్తువు వల్ల సుఖానుభూతి కలిగితే మటుకు దాన్ని పెట్టుకుంటారు, సుఖానుభూతి కలగకపోతే దాన్ని విడిచిపెట్టేసేందుకు ప్రయత్నం చేస్తారు. దాన్ని సంపాదించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో వదిలించుకుందుకు అంత ప్రయత్నం చేస్తారు. అవునండి. సో అనేక దృష్టాంతాలు మనం చెప్పచ్చు. ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నారనుకోండి, ఆ కారు 6 మాసాల తర్వాత మంచి కండిషన్ లో ఉంది, ఇట్ ఈస్ స్టిల్ సర్వింగ్ యూ, బట్ సమ్హౌ ఇట్ అక్కర్స్ టు యూ దట్ యూ డోంట్ నీడ్ ఏ కార్. సమ్హౌ ఇట్ అక్కర్స్ టు యూ. లేకపోతే దీన్ని తీసేసి ఇంకొకటి తీసుకున్నామని, మొత్తానికి ఇది దీనివల్ల ఇది ఏ సుఖాన్ని ఇస్తుందని మీరు కొన్నారో 6 నెలల క్రితం, ఇంకా నో మోర్ అది ఆ సుఖాన్ని ఇవ్వట్లేదు అనేటువంటి మనస్సులో పడిపోతే ఇప్పుడు అది వదిలించుకునేదాకా మీకు నిద్ర పట్టదు. అది వదిలించుకుంటే కానీ నిద్ర పట్టదు. కాబట్టి వస్తువు ఏదైనా కూడా తనంత తానుగా అది అది ప్రేమించబడదు. అది ఎప్పుడు ప్రేమిస్తారంటే మానవులు అది తన హృదయానికి సుఖానుభూతిని కలిగించినప్పుడే ప్రేమిస్తారు. కాబట్టి మీరు ఒక వస్తువుని ప్రేమిస్తున్నట్లుగా అనిపించినా మీరు వాస్తవంగా ప్రేమించేది ఆ వస్తువు వల్ల కలిగే సుఖానుభూతిని మాత్రమే. అవునండి. ఈ సుఖానుభూతి యొక్క ఆస్పదమేది, ఎక్కడ దీని ఆశ్రయమేది? ఆత్మచైతన్యం. సుఖానుభూతి హృదయంలో ఉంటుంది, బాహ్యంలో ఉండదు కదా. కాబట్టి సర్వకామానాం ఆశ్రయం ఆస్పదం. సో ఈ ఆత్మ చైతన్యము పరబ్రహ్మయే ఆత్మ చైతన్య రూపంగా ఉన్నది. ఈ చైతన్యమునందే సకల సుఖముల అనుభూతి మీకు ఆవిష్కారమవుతూ ఉంటుంది. కనుక ఆత్మ చైతన్యమే సకల సుఖములకు ఆశ్రయము, ఆస్పదం అని. సో ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు కదా, ఆయా కోరికల్ని పొందుతారు అని. అక్కడ ఈ కోరికల వల్ల కలిగే లాభము అంతా కూడా బహిర్ముఖ దృష్టితో చెప్పిన మాట. ఇప్పుడు అంతర్ముఖంలోకి వచ్చేసాంగా. మరి ఇక్కడ వీడిని నిష్కామంగా ఆత్మజ్ఞానాన్ని అర్చిస్తున్నాడు అని అంటున్నాము. కాబట్టి ఇది సర్వత సంప్లుతోదక స్థానీయము. నిన్న మీకు మనవి చేశాను. సో ఆత్మస్వరూపాన్ని కనుక తెలుసుకుంటే అన్ని కామనల లభిస్తే వచ్చే ఆనందమంతా దాంట్లో అంతర్గతమయ్యే ఉంటుంది. ఓకే. ఎత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం అనేది అంటున్నారు. ఎత్ర యస్మిన్ బ్రహ్మణి ధామ్ని విశ్వం సమస్తం జగన్నిహితం అర్పితం. అది ఇప్పుడు చెప్పాలంటే ఎత్ర విశ్వం నిహితం. ఎత్ర అంటే ఏ బ్రహ్మయందు, యస్మిన్ బ్రహ్మణి విశ్వం నిహితం. విశ్వం అంటే సమస్తం జగత్, మొత్తం జగత్తంతా కూడా నిహితం అంటే అర్పితం, అర్పించబడి ఉన్నదో. అంటే ఉంది అంటే మామూలుగా ఈశ్వరుని యందు జగత్తు ఉంది అన్నారనుకోండి, అంటే ఈశ్వరుడు ఇలా ఉంటే దాని మీద జగత్తు ఉంది అని అలా కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్ కుర్చీలో మనిషి కూర్చున్నట్టో, అయితే ఈశ్వరుడి పొట్టలో ఉందనో. ఈశ్వరుడు పొట్టలో జగత్తు ఉందంటే జగత్తు దాని జగత్తు ఉంది, జగత్తు కంటే భిన్నంగా ఆయన పొట్ట, ఆయన కాళ్ళు, ఆయన చేతులు వేరుగా ఉన్నాయి. ఓ ఐసా నహీ హై. ఈశ్వరుడు పొట్టలో జగత్తుంటే ఆ పొట్టలో ఏమైనా మార్పులు వస్తే ఈ జగత్తుకి హాని కలుగుతుంది. ఈ జగత్తు చక్కగా ఇది వర్ధిల్లుతుంటే ఆ పొట్టకి హాని కలుగుతుంది. కాబట్టి అదేమీ వర్కౌట్ అయ్యే మాట కాదది. సో ఉంటే ఏదో ఒక సింబాలిక్ గా చెప్పినంతసేపు పర్వాలేదు. కాబట్టి నిహితం అంటే అర్పితం, అర్పించబడి ఉన్నది. అర్పించడము అంటే ఇంకా దాని నుంచి దీన్ని విడదీయలేకుండా ఉంది, అదే అర్పించడం. సో నెక్లెస్ బంగారం నుండి అర్పితమై ఉన్నది అంటే ఇంక నెక్లెస్ ని మీరు బంగారం నుంచి వేరే విడదీయలేరు. సో ఆ విధంగా ఆ పరబ్రహ్మయందు ఈ జగత్తంతా కూడా అర్పితమై ఉన్నది. సో ఇక్కడ యస్మిన్ బ్రహ్మణి, బ్రహ్మ అంటే మళ్ళీ జడబుద్ధి కలుగుతుందని ధామ్ని, ఏదైతే ప్రకాశ స్వరూపమైన చైతన్య ప్రకాశము రూపంగా ఉండేటువంటి ఏ పరబ్రహ్మ గలదో దాని ఎందే ఈ సకల జగత్తు ఉన్నది. కాబట్టి మీకు స్థూలంగా కనపడి జగత్తు కూడా ఆ చైతన్య ప్రకాశంలోనే ఉన్నది. సినిమా చూస్తున్నారు, చూస్తుంటే ఒక బల్బు
వీధి బల్బు ఒకటి బాగా వెలుగుతోంది. ఆ వెలుతురును ఆనుకుని నీడలో చీకటే ఉంటుంది. ఆ చీకట్లో ఎవడో దాముకుని ఉన్నాడు. ఇంకేదో సినిమా ఒక దృశ్యం మీకు నేను వర్ణిస్తున్నాను. ఏం కష్టమేం కాదు, నేను చెప్పిన దృశ్యాన్ని మీరు భావన చేయగలరు కదా. ఇప్పుడు ఈ దృశ్యంలో నాకు మీరు చెప్పండి, ఆ బాగా వెలిగిపోతున్న బల్బు దేని యందు అర్పితమై ఉన్నది? ఈ ప్రకాశమునందు అర్పితమై ఉన్నది. ఆ నీడలు చీకటి అది దేని యందు అర్పితమై ఉన్నది? అది కూడా ప్రకాశమునందే. అవునా? అదేవిధంగా ఆ నీడని మీరు అనుకునేది కూడా ఈ ప్రకాశం వల్లే ప్రకాశిస్తోంది. ప్రకాశించాలి కదా, అయితే నీడ మీకు ఎలా తెలుస్తుంది? సో అదేవిధంగా మీరు స్థూలము అనుకునేటువంటి జగత్తు కూడా ఆ చైతన్యమునందే అర్పించబడి ఉంది. కాబట్టి జగత్కారణము అంటే ఒక ద్రవ్యం ఒక మెటీరియల్ కాజ్ అని మీరు, ఒక మ్యాటర్, ఏదో ప్రైమార్డియల్ మ్యాటర్ ఏదో ఒకటి ఉంది, అది జగత్కారణం అని మీరు అనుకోండి. ఇట్ ఈస్ నాట్ ది మ్యాటర్ విచ్ ఇస్ ది కాజ్ ఆఫ్ ది యూనివర్స్. ఇట్ ఈస్ ది అవేర్నెస్, ది చైతన్యం, కాన్షియస్నెస్ విచ్ ఇస్ ది కాజ్ ఆఫ్ ది యూనివర్స్. అండ్ ఆ చైతన్యమే ఆత్మరూపంగా మన హృదయంలో ప్రకాశిస్తుంది. తర్వాత యచ్చ స్వేన జ్యోతిషా భాతి శుభ్రం శుద్ధం. అది భాతి, ఈ బ్రహ్మధామ అంటే చైతన్య ప్రకాశ స్వరూపమైన పరబ్రహ్మ భాతి ప్రకాశించుచున్నది అంటే స్వయంగా ప్రకాశిస్తోంది. స్వేన జ్యోతిష భాతి, పరప్రకాశ్యము కాదు, మరొక దాని చేత ప్రకాశింపజేయబడేది కాదు, అదే తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా పరబ్రహ్మ స్వయం ప్రకాశము అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉంది అని చెప్పడం. ఆత్మ అని చెప్పడానికి ఇంకా వేరే ఏమీ చెప్పక్కర్లేదు. స్వయం ప్రకాశము అని చెప్తే ఆత్మే. ఎందుకంటే ఈ జగత్తులో స్వయం ప్రకాశమైన తత్వం ఒక్కటే ఉంది, అది ఆత్మ. ఇంకంతకంటే వేరే స్వయం ప్రకాశం ఏమీ లేదు. మీరు దేవుడు అన్నప్పుడు కూడా ఆ దేవుణ్ణి కూడా ఆత్మ చైతన్యమే ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఆ దేవుడు ఆత్మరూపంగా ఉన్నాడంటే బతికిపోయాడు, లేకపోతే జడుడు అయిపోతాడు. ఆత్మరూపంగా లేకపోతే సపోజ్ బ్రహ్మన్ ఆర్ ఈశ్వర ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆత్మన్, దెన్ హీ డిపెండ్స్ అపాన్ ది ఆత్మన్ టు కమ్ టు లైఫ్ కదండి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నాకు నిన్న ఎవరో చెప్పారు, ఈ మధ్యన తిరుపతి వెంకటేశ్వర స్వామి పవర్ అంతా బాగా తగ్గిపోతుందండి, ఇప్పుడు ఆ పవర్ అంతా కూడా కాళహస్తికి, బాసర్కి, షిర్డీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని చెప్పారు. అని క్యాల్కులేషన్, అంటే ఈ దేవస్థానాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా బాగా తెలుసున్న వ్యక్తి ఒక ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు తిరుపతి దేవస్థానానికి 100 రూపాయలు, బాసర్కి 10 రూపాయలు, షిర్డీకి 20 రూపాయలు, కాళహస్తికి 10 రూపాయలు ఆదాయం వచ్చింది, అంటే 140 రూపాయలు. ఇప్పుడు ఏమైందంటే షిర్డీ ఆదాయం 50 రూపాయలు అయింది, కాళహస్తి ఆదాయం 10 రూపాయల నుంచి 20 రూపాయలు అయింది, బాసర్ ఆదాయం 10 రూపాయల నుంచి 30 రూపాయలు, తిరుపతి ఆదాయం 100 నుంచి 50 పడిపోయింది. అంటే మరి ఇప్పుడు కరెక్టేగా? సో దెర్ ఈజ్ ఎ డ్రిఫ్ట్. అతని ఎకనామిక్స్, దెర్ ఈజ్ ఎ డ్రిఫ్ట్ రియల్లీ. ఎనీవే, సో కాబట్టి ఒక దేవాలయము గొప్పది అని అంటే దాని గొప్పదనం ఎందుకు వచ్చింది? భక్తుల విశ్వాసం నుంచి, శ్రద్ధ నుంచి. కాబట్టి దేవుడి గొప్పతనం భక్తుని యొక్క శ్రద్ధపై ఆధారపడింది. దేవుడు చేసింది ఎవరు? భక్తుడు. కాబట్టి దేవుడు ఆత్మరూపంగా ఉన్నాడు అంటే బతికిపోయాడు, లేకపోతే దేవుడు జడుడు వినాశి అయిపోతాడు. అంచేతనే ఉపనిషత్తు దేవుణ్ణి నిలబెట్టడం కోసమే బ్రహ్మధామ స్వయం జ్యోతి ఆత్మరూపంగా ప్రకాశింపజేస్తుంది. అది అంచేతనే ఈశ్వర జ్ఞానం అని అనరు, ఆత్మజ్ఞానం అనే ఈశ్వర జ్ఞానం అని అనరు, ఈశ్వర భక్తి అంటారు. కానీ ఎప్పుడైనా విన్నారా మీరు ఈశ్వర జ్ఞానం అనే మాట? ఆత్మజ్ఞం వచ్చేయే భూతికామహ అన్నారు. ఈశ్వరజ్ఞం వచ్చేయే అనలేదు, ఆత్మజ్ఞం వచ్చేదే. ఆత్మ అంటే ఈశ్వరుడనే అభిప్రాయం. సో
స్వేన జ్యోతిషా భాతి శుభ్రం శుద్ధం. అప్పుడు అస్తమానం ఈ శుభ్రం శుద్ధం అనే మాట వేస్తూ ఉంటాం. ఎందుకు వెయ్యాలంటే అది ఒకవేళ కలుషితం అవుతుందేమో అనే ఆశంక ఉండబట్టి ఆ ఆశంకను నివారించడం కోసం వేయాల్సి ఉంటుంది. ఆశంక ఉంటేనే, లేకపోతే ఎందుకు వేయడం? సో ఆశంక ఎందుకు వచ్చింది? జగత్తు ప్రకటమైనది పరబ్రహ్మ నుండి అని అనగానే దిక్కుమాలిన జగత్తు ఇది దీన్ని ఒక వ్యవస్థే ఉండదు. ఇది ధర్మం ఉంది అధర్మం ఉందని ఇలా చెప్పడం కష్టం. ఇది ఆ దేవుడి నుంచి వచ్చిందంటే మరి ఇంకా దేవుడు ఎలా ఉండిపోతాడో అని అలాంటి డౌట్ వస్తుందని అటువంటి డౌట్ వద్దు అని చెప్పడం కోసం శుభ్రం శక్తి. మీకు పరమేశ్వరునిలో ఈ ధర్మాధర్మముల యొక్క గుణదోషములు లేవు అని ఎప్పుడైతే అన్నారో వెంటనే మరో పాయింట్ అక్కడికక్కడ ఫిక్స్ అయిపోతుంది. అదేమిటంటే ఈ జగత్తు మిథ్యా. ఎందుకంటే సపోజ్ జగత్తు ఈశ్వరుని యందు ప్రకటమై జగత్తు సత్యం అనుకోండి, అప్పుడు జగత్తు యందు ఉండే గుణదోషాలు ఈశ్వరునికి తప్పకుండా సంక్రమించి తీరుతాయి. ఆయన యందే అర్పితమై ఉన్నది సత్యము, మరి గుణదోషాలు ఎక్కడికి పోతాయి? ఆయనకి అర్పితమై తీరుతాయి. కాబట్టి ఆ వాస్తవంలో ఈశ్వరుడు శుభ్రం శుద్ధం గుణదోషములకు అతీతుడు అంటే జగత్తు యొక్క గుణదోషములు ఆయనకు సంక్రమించటం లేదు అంటే జగత్తు మిథ్యాను అప్పుడే కుదురుతుంది. కాబట్టి ఉపనిషత్తుల యొక్క సర్వోత్తమమైన సిద్ధాంతంలో ఇలాగే ఉంటుంది వ్యవస్థ. చాలా సూక్ష్మమైన విషయం. తమపి ఏవమాత్మజ్ఞం పురుషం ఏ హ్యకామాః విభూతి తృష్ణావర్జితాః ముముక్షవః సంతః ఉపాసతే పరమివ సేవంతే. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞుడైన పురుషుణ్ణి ఎవడైతే ఆ పరబ్రహ్మను తెలుసుకున్నాడో ఆత్మరూపంగా వాడిని, ఆ పురుషుణ్ణి, పురుషుడంటే వ్యక్తిని, ఆ వ్యక్తిని కూడా వీళ్ళు పూజిస్తారు. అంటే తమపి ఆ వ్యక్తిని కూడా పూజిస్తారు. అంటే బ్రహ్మజ్ఞానిని కూడా పూజిస్తారు. బ్రహ్మజ్ఞానిని కూడా పూజిస్తారంటే మరి ఇంకా ఎవరినైనా పూజిస్తారా అంటే పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటారు కదా. పరమేశ్వరుణ్ణి పూజించినట్టుగానే బ్రహ్మజ్ఞానిని కూడా పూజిస్తారు. సో అంటే ఈశ్వరుణ్ణి పూజించడం మానేసి బ్రహ్మజ్ఞానిని పూజిస్తారని అభిప్రాయం కాదు. ఈశ్వరుణ్ణి ఎలాగూ పూజిస్తూ ఉంటారు. పరమేశ్వరునితో సమానంగా బ్రహ్మజ్ఞానిని కూడా పూజిస్తారు. అంచేతనే సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ శ్వేతాశ్వత ఉపనిషత్తు మంత్రాన్ని చెప్తుంది. చాలా ప్రసిద్ధమైన మంత్రం, మీరు విని ఉండవచ్చు. ఎలాగంటే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అని అంతటితో ఆఖరా ఉపనిషత్తు. సో ఎవరికైతే ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి సత్యాలు బుద్ధికి అందుతాయి, ఒకనికి ఎటువంటి వాడికి తెలుస్తాయంటే ఎవరికైతే దేవే పరాభక్తికి పరమేశ్వరుని యందు నిష్కామ భక్తి కలదు. పరాభక్తి అంటే నిష్కామ భక్తి అని అర్థం. సో యథా దేవే తథా గురవు, దేవుడి యందు ఈశ్వరుని యందు ఎట్టి భక్తి కలదో అటు గురువు అంటే ఆత్మజ్ఞాని యందు కూడా, ఆత్మజ్ఞుడు అయి ఉండాలి కదా గురువు. సో ఆత్మజ్ఞాని యందు కూడా అటువంటి భక్తి కలిగిన వాడు ఈ జ్ఞానము, ఈ ఉపనిషత్తులో చెప్పిన సత్యములన్నీ తెలుసుకుంటారు. సో తమపి ఆ అపిశబ్దానికి అర్థం ఏంటంటే ఎలాగైతే అది అంచేతనే శంకరులు ముందు ఏమన్నారు, పరమివ సేవంతే. ఎలాగైతే పరమాత్మని సేవిస్తున్నారో అదేవిధంగా ఈ ఆత్మజ్ఞుణ్ణి వీళ్ళు ఉపాసతే అంటే సేవించుతున్నారు. సో వీళ్ళు ఎలా సేవిస్తున్నారు? అకామాహ ఏహి అకామాహ, కామన లేకుండగా సేవిస్తున్నారు. ఇప్పుడు గమనించండి, ఈశ్వరుడు పరమాత్మ ఉన్నాడు అన్నదానికి నిఖార్సైనటువంటి నిదర్శనం ఏమైనా ఉందా అని అడిగితే వేదాంతులు ఏమైనా నిదర్శనం చెప్తారు. వేదాంతులను అడిగితే వాళ్ళు చెప్పే నిదర్శనం అదో రకంగా ఉంటుంది. మీరు లోకంలో నిదర్శనం అంటే ఉంది, ఏమిటి? ఫోటో నుంచి విభూతి పడింది అని చెప్తారు. అంటే ఇప్పుడు ఫోటో నుంచి విభూతి పడింది కాబట్టి అది నిఖార్సైన నిదర్శనము అని ఫోటో చూపిస్తారు. ఫోటో నుంచి విభూతి పడిందని ఫోటో చూపిస్తారు. సో అది నిదర్శనమా అంటే ఇన్ ఏ వే ఇట్ ఈజ్ ఏ ప్రూఫ్
బట్ దెన్ ఇట్ కుడ్ బి హియర్సే ఆల్సో. అలాంటి నిదర్శనాలు వేదాంతులు చెప్పరు. ఫోటోల నుంచి విభూతి పడింది లేకపోతే చపాతీలు వచ్చాయి అని అలాంటి నిదర్శనాలు చెప్పరు. వీళ్ళు చెప్పే నిదర్శనం ఏంటంటే పరబ్రహ్మ యొక్క వ్యావహారిక రూపము సాధు పురుషుడు, సాధువు, సాధు సంత్. ఎవరైతే సకల జగత్తును ఈశ్వర రూపంగా దర్శించే ఆత్మజ్ఞానులు ఉంటారో ఆత్మజ్ఞాని పరబ్రహ్మ యొక్క వ్యావహారిక రూపము. ది మేనిఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది పరబ్రహ్మన్ ఈజ్ ది నోవర్ ఆఫ్ ది సెల్ఫ్. ఎందుకంటే బ్రహ్మకి ఈశ్వర ఆత్మజ్ఞానికి భేదమేం లేదు కదా. కాబట్టి పరబ్రహ్మ జ్ఞానమును పొందిన మహాత్ముడు వాడు ఇటు తిరుగుతూ ఉంటాడు. వాడు అంచేతనే వ్యావహారిక రూపము. ఎవరి యొక్క వ్యావహారిక రూపము? ఈశ్వరుని యొక్క వ్యావహారిక. ఎందుకంటే వాళ్ళలో జీవాంశం ఉండదు, అంతా ఈశ్వరాంశం. అదే ఆత్మజ్ఞానము లేనివాడు వాళ్ళు జీవలక్షణంగా జీవుడుగా పరిచ్ఛిన్నంగా ఉంటాడు కదా, జీవలక్షణాలన్నీ ఉంటాయి. కాబట్టి సాధు పురుషుడు ఆత్మజ్ఞాని పరబ్రహ్మ యొక్క వ్యావహారిక రూపము. ఇప్పుడు మన ముందు మహాత్ముడు సంచారం చేస్తూ ఉంటాడు, ఇంకోటి తిరుగుతూ ఉంటాడు, తలకాయ పోటు వస్తే టాబ్లెట్ వేసుకుంటాడు, ఇలాంటివేవో చేస్తూ ఉంటాడు. సో ఈ మహాత్ముని యొక్క పారమార్థిక రూపమేమి అన్నట్లయితే ఈశ్వరుడు. కాబట్టి మీకు నేను ఈశ్వరుని యొక్క వ్యావహారిక రూపము మహాత్ముడు, మహాత్ముని పారమార్థిక రూపము ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుణ్ణి ఎలా పూజిస్తారో మహాత్ముని కూడా అదే విధంగా పూజిస్తారు. ఏమీ తేడా ఏం లేదు. సో సకామంగా పూజిస్తే కామనలు సిద్ధిస్తాయని మనం చేశాము. ఇప్పుడు అకామ అంటే విభూతి తృష్ణా వర్జితా. విభూతి అంటే సంపద, ఏవేవో సంపదల మీద తృష్ణ. తృష్ణ అంటే కామన, దృఢమైనటువంటి కామనకి తృష్ణ అని పేరు. చాలా నిష్కామంగా ఉంటారు. విభూతి తృష్ణా వర్జితా. ఈ సంపదల యందుండే తృష్ణని విడిచిపెట్టేస్తారు. విభూతి తృష్ణా వర్జితా. ఏమంటే సంపదల మీద తృష్ణ లేకపోతే ఇంక దేవుణ్ణి ఎందుకు ఆరాధించడం? ఏదో ఉద్ధరిస్తాడని కదా దేవుణ్ణి ఆరాధించడం. ఆయన ఏం ఉద్ధరించడు, నా సుఖ సుఖాలు నేనే అనుభవించాలి, ఇంకెందుకు దేవుణ్ణి పూజించడం ఎందుకు? ముముక్షవః సంతః, మోక్షకాములై ఆరాధిస్తారు. ఇప్పుడు దీన్ని మీరు కాంట్రాస్ట్ ఇక్కడ అకామాహని అంతకు ముందు శ్లోకంలో ఉండే భూతి కామహతో కాంట్రాస్ట్ చేయండి. అంతకు ముందు శ్లోకంలో భూతి కామహ, వాడు ఎలా అర్చించాడు పరమేశ్వరుని? భూతి కామహ, సంపదని కోరి ఆత్మజ్ఞానాన్ని అర్చించాడు. వీడు అకామ, నిష్కామంగా అర్చిస్తున్నాడు. నిష్కామ అన్నా మోక్షకామ అన్నా ఒక్కటే, రెండు వేరు కాదు. వాడు ధీరపురుషుడై ఉండాలి, ధైర్యం ఉండాలి. దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఏమీ కోరకుండా ఊరుకుంటాడు, ధైర్యం ఉండద్దండి. ధీరుడై ఉండాలి. ఈశ్వరుని ముందు ఆల్ ది టైం అలా బెకింగ్ బౌల్ లాగా పెట్టుకుని ఉండక్కర్లేదు, ధైర్యంగా ఉండాలి. ఈశ్వరుని భక్తిభావంతో ప్రేమతో ఆరాధిస్తాము, ఆత్మభావంతో ఆరాధిస్తాము. అండ్ వీ లీవ్ ఇట్ దే. దట్ ఈస్ ది బెటర్ అప్రోచ్. ధీరా. వెరాజ్ వీడు ఏదో సంపదనో ఏదో కామనతో అర్చిస్తున్నాడు అనుకోండి, వాడిని కృపణః అని అంటారు. ఎందుకంటే మీరు ఈ మూమెంట్ మీరు ఏదైనా కామన కలిగి ఉన్నారు అంటే మీరు దైన్య భావంతో నిలబడి ఉండాలి. మీరు కామన ఉంది అంటే దీనభావం తప్ప ఇంకొకటి. కామన అంటే దీనభావం. కోరిక ఉందంటే ఏమండి, విష్ణు అంతటి వాడు. సో సాక్షాత్తు విష్ణువు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి బలి చక్రవర్తి చేయి కింద చేయి పెట్టి దానం తీసుకున్నాడని పోతన్న గారు వర్ణించారు. సో ఆ చేయి క్రిందగుట, నా చేయి మీదగుట అంటూ ఏదో పోతన్న గారి పద్యం. సో విష్ణువు కూడా నాకు ఇది కావాలి అన్నాడంటే చులకనైపోతుంది, ఆ కృపణత్వం వచ్చాడు. కానీ అకామాహ ధీరా, ధీర పురుషుడు. తర్వాత ధీర శబ్దానికి వివేకి, ధియం రాతి ఇది ధీర, ధియం బుద్ధిం రాతి దదాతి. సో ఈ యాటిట్యూడ్ మీకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తుంది కనుక దాన్ని ధీర అన్నారు. సో వివేకవంతుడు. నిజానికి ధీరుణ్ణి శ్రీకృష్ణుడు చాలా బాగా
వర్ణి డిఫైన్ చేశాడు. ధీరః ధీరుడనగా ఎవరు అంటే 2వ అధ్యాయంలో వస్తుంది. చాలా ముందే చెప్పాడు ఈ మాట. ఎంహినం యథయం చేతే పురుషం పురుషర్షభ తమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సో ఈ సుఖ దుఃఖములనే ఉన్నాయే, ఇవి ఎవడిని భయపెట్టవో. సుఖం వస్తోందంటే ఓ రకం టెన్షన్, దుఃఖం వస్తోందంటే మరో రకం టెన్షన్. ఇది టెన్షనే, అది టెన్షన్. సుఖంలో టెన్షన్ ఏమిటంటే టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్, టెన్షన్ క్రియేట్స్. దుఃఖంలో కూడా టెన్షన్. సో ఈ విధంగా మనము సుఖ దుఃఖములు రెండూ కూడా మనల్ని చాలా బఫెటింగ్ అని అంటారు, చాలా ఒడిదుడుకులకి గురి చేస్తూ ఉంటాయి. ఆ రకంగా ఎవడైతే సుఖ దుఃఖములను సమబుద్ధితో స్వీకరిస్తాడో, ఒడిదుడుకులు టెన్షన్ లేకుండా ఉంటాడో, అంటే సమత్వ బుద్ధి, సుఖ దుఃఖములు రెండింటి యందు సమత్వ బుద్ధిని, బ్యాలెన్స్డ్ రెస్పాన్స్ ని కలిగి ఉంటాడో వాడు ధీరుడు. సుఖ దుఃఖ సమం ధీరం, వాడు ధీరుడు. ఏమిటి ధీరుడు యొక్క ప్రయోజనం ఏమిటి అంటే సోమృతత్వాయ కల్పతే, వాడు మోక్షమునకు అర్హుడు, సమర్థుడు. మోక్షాన్ని పొందేందుకు వాడే సమర్థుడు అవుతాడు అని. సో మోక్షాన్ని పొందడాన్నే 2 రకాలుగా వర్ణిస్తారు. జీవన్ముక్తి, మనిషి బతికుండగా వాడు సంసార బంధం నుంచి విముక్తుడయి అలా ఆనంద స్వరూపుడిగా ఆత్మజ్ఞానిగా మిగిలిపోతాడు. ఇది జీవన్ముక్తి. సరే, దేహం ఎప్పటికైనా పడిపోయేదే. జీవన్ముక్తుడయ్యాడు కదా అని వాడి దేహం అలా నదే ఇంకా ఉండదు. కొంతమంది మేము ఇంతకాలం బతికామని అదేదో గొప్ప కింద చెప్తారు. 150 ఏళ్ళు బతికాం, 200 ఏళ్ళు బతికాం. అస్యూమింగ్ దట్ ఇట్ ఇస్ ఆల్ హియర్ స్టే, అస్యూమింగ్ దట్ హీ లివ్డ్ 200 years, దట్ ఈస్ నాట్ ఏ క్వాలిఫికేషన్. లెంత్ బతకడం క్వాలిఫికేషన్ కాదు. సో ఎలా బతికేమన్నది క్వాలిఫికేషన్ అవుతుంది కానీ క్వాంటిటీ క్వాలిఫికేషన్ ఎలా అవుతుంది? లాంజివిటీ ఈజ్ నాట్ డిజైరబుల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ డిజైరబుల్. క్వాలిటీ అంటే ఏమిటంటే తీవ్రమైనటువంటి అనారోగ్యాలతోటి వాటితోటి కష్టపడలేకుండా ఉండడము, తర్వాత ఉన్న సమయాన్ని ఆత్మజ్ఞానము, ఈశ్వరారాధన వాటిల్లో సద్వినియోగం చేసుకోవడం, ఉపరోపకారము, సేవ. దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ కానీ సో లాంజివిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అసలు లాంజివిటీ, నేను ఎక్కువ కాలం బతకాలనే ప్రార్థనే చాలా అసందర్భమైన ప్రార్థన. వై ఎనీబడీ షుడ్ లివ్ లాంగ్? బ్రహ్మజ్ఞాని ఎప్పుడూ అలా ప్రార్థించారు. నిజానికి బ్రహ్మజ్ఞానికి మరణము అంటే పండగ. ఎందుకంటే ఓ ఇష్యూ అయిపోయింది, మన ఇష్యూ ఇస్తారు. రోజు భిక్ష చేస్తూ ఉండడం, ఇది చేస్తూ ఉండడం, ఇదంతా ఆల్ దీస్ పారాఫెర్నాలియా అనేదో అంటారు చూడండి. ఈ ఇష్యూ ఈజ్ రిజాల్వ్, హ్యాపీ. సో పండగ, మరణం అంటే పండగే. అంచేతనే మహాత్ములు మరణించినప్పుడు పండగ కింద చేస్తారు, వృద్ధి చేస్తున్నాం అక్కడ. కానీ లోకంలో వాల్యూ సిస్టమ్ కొంత గడబిడవుతూ ఉంటుంది. సో ఎందుకంటే కొంచెం వెళ్ళలేదన్నా, ఇప్పుడు మహాత్ముడి సంసారంలోకి వచ్చాడు అనుకోండి, ఆ మహాత్ముని యొక్క సద్గుణ సంపద సంసారులకైనా లభించాలి, అయితే ఈ సంసారాల యొక్క సంసారవాసంలో మహాత్ముడికైనా లభించాలి. ఏదో 6 నెలలు వీరు వారు అన్నట్టుగా కొంత కల్తీ కనపడుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్. లాంజివిటీ ఎఫర్ట్ ఈస్ నాట్ డిజైరబుల్. ఇట్స్ ఏ రాంగ్ వాల్యూ, అన్డిజైరబుల్ వాల్యూ. సో అది ఒక జీవన్ముక్తి. తర్వాత దేహ త్యాగం అయిపోయిన తర్వాత ఆత్మజ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి? దేహత్యాగం ఇద్దరికి సమానమే కదా, బతుకుండడం కూడా ఇద్దరికి సమానమే అన్నారు. అజ్ఞానికి ఆ తలపోటు వస్తుంది, ఆత్మజ్ఞానికి కూడా వస్తుంది. మరి ఈ ఆత్మజ్ఞానం ఏమిటి వీడి ఘనకార్యం అంటే, జీవించున్నంతకాలం ఆనందంగా ఉంటాడు, మరణించిన తర్వాత మళ్లీ జన్మ ఉండదు, పునర్జన్మ ఉండదు. ఈ పునర్జన్మ ఉండదు అనేది ఇంకే అది కరాలదిగా చెప్తూ ఉంటారు. ఆత్మజ్ఞాని జీవన్ముక్తులు సంసారం నుంచి లిబరేట్ అయిపోతాడు అని చెప్పి, దట్ ఈస్ ది మెయిన్ పాయింట్. పునర్జన్మ ఉండదు అని కూడా వెనకాల తోకగా చెప్తూ ఉంటారు. ఆ మాటే చెప్తున్నారు. సో శుక్రం అతివర్తంతి. శుక్రం అంటే పురుష దేహంలో బీజ రూపంగా ఉండడం, ఆ తర్వాత తల్లి గర్భంలోకి ప్రయాణం చేస్తాడు. సో ముందు పురుషుని పంచాగ్ని విద్య ఇదంతా మీకు చెప్పాను కదా, ముందు పురుషుని దేహంలో బీజ రూపంగా ప్రవేశించి
ఆ తర్వాత స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. సో ఈ శుక్ర స్థితిని అంటే బీజ స్థితిని, పురుష దేహంలో బీజస్థితిని వీడు దాటి వేస్తాడు. అంటే తిరిగి జన్మ పొందడు అని అర్థం. అదే అంటున్నారు ఆయన. ఏ శుక్రం రుబీజం యదేతత్ ప్రసిద్ధం శరీరోపాదాన కారణం అతివర్తంతి అతిగచ్చంతి. అది వారు శుక్రం అతివర్తంతి అతిగచ్చంతి. శుక్రమును అతిక్రమిస్తారు, దాటి వేస్తారు. శుక్రము అంటే నిరుబీజం. సో ఈ బీజము అంటే ఏదైతే ప్రసిద్ధం శరీర ఉపాదాన కారణం. చూడండి, ఇప్పుడు నెక్లెస్ ఉంది. నెక్లెస్ కి ఉపాదాన కారణం ఏమి అంటే యూ హ్యావ్ టు గో బ్యాక్. ఈ నెక్లెస్ పుట్టడానికి ముందు వాటి వలసి అంటే మూసలో, నెక్లెస్ మూసలో కరిగిన బంగారం పోశారు. సో కరిగిన బంగారం దీనికి కారణము. ఓకే, యు గో ఫర్దర్ బ్యాక్ అంటే బంగారపు ముద్ద కరిగించి పోసారు కాబట్టి బంగారపు ముద్ద దీనికి కారణము. అలాగా యు గో బ్యాక్ అండ్ అరైవ్ ఎట్ ద రా మెటీరియల్. ఉపాదాన కారణం అంటే ద రా మెటీరియల్. ద బిగినింగ్ స్టార్టింగ్ రా మెటీరియల్. అలాగే ఈ మానవుడు ఉన్నాడు. ఈ మానవుడి యొక్క ఉపాదాన కారణం ఏమి అని ఆలోచిస్తే వీడు శిశువుగా జన్మించాడు కదా. ఇప్పుడు 70 కేజీలో 80 కేజీలో బరువు ఉన్నా వీడు ఉపాదాన కారణం పుట్టినప్పుడు ఉన్న 1 kg. అయితే యూ హ్యావ్ టు గో బ్యాక్. యూ షుడ్ నాట్ స్టాప్ దేర్. సో ఇఫ్ యూ గో బ్యాక్ యూ ఎండ్ అప్ ఇన్ ది బాడీ ఆఫ్ ది మేల్. దాన్ని నిర్బీజం. వీడు అక్కడ ఒక కణ రూపంగా ఉన్నాడు. సో అది ఉపాదాన కారణం, శరీరోపాదాన కారణం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ శుక్రం. సో ఈ శుక్రభావాన్ని వీడు అతివర్తంతి అతిగచ్చంతి, వీడు దాటేస్తారు. అంటే పరబ్రహ్మస్వరూపులు అయిపోతారు. ఇంకా మళ్ళీ జన్మ అనేది లేదు. జన్మ అజ్ఞానం చేతనే వస్తుంది. ఆత్మజ్ఞానికి జన్మ లేదు, పునర్జన్మ లేదు అని అభిప్రాయం. తరచుగా చెప్పి మాటే. ఇక అలా కరాలదిగా దాన్ని కూడా ఆ మోక్ష ఫలాన్ని వర్ణించే సందర్భంగా పార్ట్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మోక్షం. తర్వాత ఎవరు వీరు అంటే ధీరాహ ధీమంతః న పునర్యోనిం ప్రసర్పంతి న పునః క్వచిద్రతిం కరోతి ఇది శృతేః. అది. సో ఈ ధీరులు, ధీమంతులు వీళ్ళు అతిగచ్చంతి అంటే జన్మ శుక్రమును అతిక్రమించెదరు, దాటివేసెదరు. అంటే పునః యోనిన్న ప్రసర్పంతి. యోని అంటే జన్మ. తిరిగి జన్మను పొందరు. ఈ జన్మ మళ్ళీ పెరగడం, జీవనయాత్ర, మళ్ళీ మరణించడం, ఏవో కొన్ని కర్మలను చేయడం, ఈ లోపల ఈ కర్మఫలాలని అనుభవించడం కోసం మళ్ళీ ఇంకో జన్మ. సో దిస్ ఈజ్ ఎండ్లెస్. సో దీంట్లో వాళ్ళు పడరు. ఈ జనన మరణ చక్రంలో వాళ్ళు పడరు. ఎందుకంటే పునర్జన్మ కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానము వాట్ ఈస్ ది మెకానిజం ఎట్సెట్రా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఇలా అందాము. సో ఈ అజ్ఞానము అత్యంతము నష్టమైనది కనుక, నాశనము చేయబడినది కనుక జ్ఞానము చేత పునర్జన్మ లేదు. సో ఆత్మజ్ఞానికి పునర్జన్మ లేదు. దానికి దృష్టాంతం ఆయన శృతిని కోట్ చేస్తున్నారు. పునః క్వచిత్ రతిం కరోతి ఇది శృతే. రతి అంటే ప్రేమ, కామన. సో చూడండి, నేను చాలాసార్లు మీకు మనవి చేశాను. సో మళ్ళీ మీకు గుర్తు చేస్తా. మనిషి కోరిక, ఒక కామన, స్ట్రాంగ్ డిజైర్ కలిగి ఉన్నాడనుకోండి. ఇట్ ఈజ్ లైక్ యు ఆర్ సెండింగ్ ఎన్ యారో ఇంటు ది హోల్. సమష్టిలోకి ఒక యారోని మీరు విడిచిపెట్టండి. సో ఇట్ విల్ బూమ్ ర్యాంగ్, ఇట్ విల్ కమ్ బ్యాక్. కాబట్టి ఎప్పుడు కూడా కామనలు లేకుండా ఉండడం మంచిది. కామనలు పెట్టుకోవటం ఇది తెలివైన పద్ధతి కాదు. ఎందుకంటే మీకు సపోజ్ 10 కామనలు ఉన్నాయనుకోండి, వాటి పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడూ తక్కువ ఉంది. 2-3 ఫుల్ఫిల్ అవుతాయి, మిగతా ఫుల్ఫిల్ కావాలి. ఫుల్ఫిల్ అయినప్పుడు ఉండే సుఖానుభూతి కంటే ఫుల్ఫిల్ కానప్పుడు ఉండే దుఃఖానుభూతి అలా పెరిగిపోతూ ఉంది. అందువల్ల ఎక్కువ కామనలు ఉన్నవాడు ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు, ఎక్కువ టెన్షన్ అనుభవిస్తాడు.
కాబట్టి ఏ కామనలు లేకుండా ఉన్నాడు అనుకోండి, వాడు ప్రశాంతంగా బతికిస్తూ ఉంటాడు. వాడికి ఈ బికమ్స్ వన్ విత్ ది హోల్. అలా చాలా సహజంగా హోల్లో కలిసిపోయి బతికిస్తాడు. ఈ కామన అన్నవాడు ఉన్నాడే, హీ కెనాట్ మిక్స్ ఇన్ ది హోల్. హీ హెస్ టు మెయింటైన్ హిస్ సెపరేట్ ఐడెంటిటీ. సో గొర్రెలో మందలాగా కలిసిపోలేడు. గొర్రెల మందలో గొర్రె కలిసిపోతుంది చూడండి, అలా సమష్టిలో కలిసిపోలేడు. హీ హ్యాస్ టు మెయింటైన్ హిజ్ సెపరేషన్. అండ్ సో ది డిజైర్ ఈజ్ ది మెకానిజం బై విచ్ హీ ట్రైస్ టు మెయింటైన్ హిజ్ సెపరేషన్. హీ వాంట్స్ టు మెయింటైన్ హిజ్ ఈగో బై డిజైరింగ్ ఎ థింగ్ అండ్ బై ఫుల్ఫిల్లింగ్ దట్ థింగ్. సో ఇది హ్యూమన్ నేచర్. దీన్ని క్వశ్చన్ చేయాల్సి. మీరందరూ చాలా వివేకవంతులు కనుక నేను చాలా సూక్ష్మమైనటువంటి ఫిలాసఫీని బోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎనీవే, సో కామన్ డిజైర్ కనుక మీరు ప్రసరింపజేస్తే ఈ త్రో అవుట్ రే ఆఫ్ డిజైర్ రతిం. అదేం చేస్తుందంటే ఫుల్ఫిల్ అయిందంటే మీరు అదృష్టం ఉంటుంది, అక్కడితో అది వదిలింది. కానీ ఆ వాసన ఇంకొక రతిని, ఇంకొక కామనని క్రియేట్ చేస్తుంది. పోనీ ఆ విషయం అలట్టు పెట్టి అది ఫుల్ఫిల్ అయింది, పోనీ ఒక కోరిక ఫుల్ఫిల్ అయింది, మంచిది. కానీ ఫుల్ఫిల్ కాలేదనుకోండి, మీరు దాని కోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సింది. అది సంగతి. కాబట్టి ఈ కామన అన్నది అది జన్మనిస్తుంది, అది మర్చిపోకూడదు. మన సమాజంలో గుడ్ వాల్యూస్ అన్ని క్రమంగా తగ్గిపోయాయి. ఎందుకంటే గీత, ఉపనిషత్తులు ఇవి వెనక్కి వెళ్ళిపోయి ఏవేవో సకామ కర్మలు బాగా ముందుకు వచ్చేస్తాయి. సమాజంలో వాతావరణం అలా ఉంది. సో అంచేతనే మహాత్ములు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా అన్నట్టుగా వాతావరణం తయారైంది. సో కామనలు వద్దు అని చెప్పేటువంటి సందర్భాలు చాలా తక్కువగా కనపడతాయి. అలా ఎవరు చెప్పట్లేదేమో అనిపిస్తుంది. ఎవరో నాలాంటి పొట్టిళ్ళు, ఇఫ్ యూ అన్ఫార్చునేట్ టీచర్స్ ఆర్ లెఫ్ట్ అవుట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎనాలిసిస్, ఎవరు చేయట్లేదు. ఎందుకంటే ఇది తలపోటు వ్యాపారం. ఇది దీంట్లో శ్రమ ఎక్కువ, తపస్సు చేయాలి. దీంట్లో ఫలాపేక్ష లేకుండానే చేయాలి. నాకేమిటనుకుంటే ఆ క్షణమే వాడు చేయలేడు. ఎనర్జీ అంతా కూడా కుప్పకూలిపోతుంది. నాకేమిటి లాభం అనుకున్నాడంటే ఇంకేం చేస్తాడండి. అక్కడ ప్రశ్న వేసుకున్నాడంటే అలా నిలబడిన మనిషి అక్కడ పోగొడతాడు. ఇంకా నిలబడి ఉండడానికి ఎనర్జీ ఉండదు. ఇంకా నిష్కామంగా చేసేవాడు మాత్రమే చేయగలుగుతాడు. ఎనీవే, సో నపునః క్వచిత్ రతిం కరోతి. ఈ ఆత్మజ్ఞానం ఉన్నాడే, వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేని యందు రతిని తిరిగి చేయడు. ఎందుకంటే వీడు రతి అంటే ప్రేమ, కామనని చేసాడు అంటే ఇట్ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్ ఫర్ వన్ మోర్ జన్మ. ఇంకా ఆత్మజ్ఞానం ఏమిటి? కాబట్టి ఆత్మస్వరూపాన్ని వాడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇంకా అక్కడతోటి రతి ఆఖరు. హీ డజంట్ డిజైర్ ఎనీథింగ్. సో ఈ ఆత్మజ్ఞానం యొక్క లక్షణం తెలుసుకుంటే ఉపయోగం ఏమిటి అంటే మనం ఆ స్థాయికి చేరుకునేటువంటి ఎఫర్ట్ చేయొచ్చు. అందుకోసం సో తిరిగి దేని యందు కోరికను కలిగి ఉంది అలా ఉండాలి. కానీ మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఎవడైనా మనిషి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోండి, ఏమిటో అన్నయ్య తమ్ముడు వచ్చి అన్నయ్య రను చచ్చిపోయి ముందు నీకు ఏదైనా కోరికండి ఏమిటిరా ఈ తమ్ముడు అడుగుతుంది. మేనత్త వచ్చి రా బాబు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, నీకు ఏదైనా కోరుకుందా ఏమిటరా కనుక్కోండరా, వాడికి ఏదైనా కోరుకుందేమోను, ఎవరినైనా చూడాలనే కోరుకుందేమో టెలిగ్రామ్ ఇవ్వండరా అని ఈ విధంగా ఈ నొక్కులు, ఈ సన్నాయి నొక్కులను ఏదో అంటారు చూస్తారా. దిస్ ఈజ్ ఆల్ న్యూసెన్స్. ఇట్ క్రియేట్స్ ఏ వెరీ వెరీ రాంగ్ వాల్యూ అరౌండ్ ది డయింగ్ పర్సన్. అంటే వాడు ఎప్పుడు జీవితంలో భగవద్గీత మొహం చూసినవాడు కాదు. Therefore, he conforms to this value system. It is a very, very despicable, abhorrent situation, not desirable at all. కాబట్టి కనీసం మరణ సమయంలోనైనా నిష్కామంగా ఉండాలి. ఏదో స్వామి చెప్పినట్టు బ్రాహ్మీ స్థితి పార్థ. సో స్థిత్వాస్యాం అంతకాలైపు బ్రహ్మ నిర్వాణం. చచ్చిపోయే ముందైనా ఆ బ్రాహ్మీ స్థితి అంటే యు ఆర్ వన్ విత్ ది హోల్, యు ఆర్ ఇన్ హార్మోనీ విత్ ది హోల్, యు ఆర్ వన్ విత్ ది హోల్, ఆల్ అకౌంట్స్ సేటెడ్.
నో డిజైర్స్ లెఫ్ట్. ఫినిష్ మరణ సమయంలో. జీవించుండగా పని చేయాలి. మరణ సమయంలో రమ్మంటే రాదు. అది మరణ సమయంలో ఎలా వస్తుంది? ఇష్యూస్ అన్ని అకౌంట్స్ సెటిల్ కాకుండా ఎలా వస్తుంది? రాదు. ఇప్పుడు కొంతమంది ప్రయాణం చేస్తారు, లాస్ట్ మినిట్ దాకా సర్దుకుంటూనే ఉంటారు. ఎందుకంటే టూ మెనీ ఇష్యూస్ అండ్ టూ మచ్ టెన్షన్ అండ్ టూ మెనీ డిజైర్స్ అండ్ టూ మెనీ కమిట్మెంట్స్ అండ్ టూ మెనీ కాంటాక్ట్స్. సో దెర్ ఈజ్ నో సింప్లిసిటీ ఇన్ అప్రోచ్. సో లాస్ట్ మినిట్ దాకా కూడా ఎవరితో మాట్లాడుతూ ఉన్నాం, ఏదో సంతకాలు పెడుతూ ఉన్నాం, ఏదో పరిగెత్తులు, అంత టెన్షన్ టెన్షన్ టెన్షన్. సో ఇక్కడి నుంచి ముంబై వెళ్ళి దానికి దీనితో మా భాగ్యం మళ్ళీ వాపసు వచ్చిందే. టూ మెనీ ఇష్యూస్ అనే అన్సెటిల్డ్ అకౌంట్స్ ఉండిపోతాయి. అది ఆ రకంగా మరణ సమయాన్ని ఆ విధంగా తయారు చేస్తుంటుంది. టూ మెనీ అన్సెటిల్డ్ అకౌంట్స్. కూతుళ్లతో, కొడుకులతో, అల్లుళ్లతో, కోడళ్లతో, మనవాళ్లతో, ఎవరితోటి దేనితోటి అకౌంట్స్ సెటిల్ కావు. ఈ సంసారపు అకౌంట్స్ సెటిల్ అవుతాయండి. సముద్రపు అలలు ఆగిపోతాయేమో కానీ ఈ అకౌంట్స్ సెటిల్ కావు. ఒకదాని తర్వాత ఒకటి సెటిల్ చేద్దామంటే అకౌంట్స్ సెటిల్ కావు. వీటన్నింటినీ ఒకే ఒక శరాఘాతంతో సెటిల్ చేసి పారేయాలి కానీ వైరాగ్యం పేరుతో ఒకే ఒక పద్ధతిలో ఒక్క దెబ్బతో సెటిల్ చేయాలి కానీ ఈ పిసరంత దెబ్బలతో సెటిల్ అయ్యేవేం కావు. సో నపునః క్వచిత్ రతిం కరోతి, నో మోర్ డిజైర్స్ అనే స్థితికి ఆ ధీరుడు చేరుకుంటాడు. అంచేతనే వారికి జన్మ లేదు. ఎందుకంటే రతి లేదు కనుక జన్మ లేదు. ఆ పాయింట్ ని నెక్స్ట్ మంత్రంలో ప్రతిపాదిస్తున్నారు. కనెక్షన్ అలా వస్తుంది. భాష్యకారులు అంటారు చూడండి, అతస్తం పూజయేత్ ఇత్యభిప్రాయ. కాబట్టి ఆత్మజ్ఞానిని పూజించండి అనే అభిప్రాయం. ఆయనకి పునర్జన్మ ఆయనకి లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞాని సంగం చేసినట్లయితే కల్పవృక్షం లాంటి వాడని మనం చేశాను కదా, కల్పవృక్షం కిందకి వెళ్లి మీరు ఏ కోరిక కోరితే అది ఇస్తుంది. యం కామం కామయతే. ఏమీ కోరలేదనుకోండి మోక్షం ఇస్తుంది. ఏదైనా కోరారనుకోండి ఆ కోరింది. తల్లి దగ్గరికి వెళ్ళి చాక్లెట్ అని విసిగించారనుకోండి, చాక్లెట్ మొహాన్ని పారేసిపోమంటుంది. మీరు కామ్గా ఉన్నారనుకోండి పిలిచి కడుపు నుండి భోజనం పెట్టి పంపిస్తుంది. కాబట్టి కల్పవృక్షం ఎప్పుడూ కల్పవృక్షమే. కాబట్టి భూతికామ అకామ అని ప్రసంగం, కామనకి సంబంధించిన ప్రసంగం వచ్చింది కనుక ఆ కామన మీద ఒక విశ్లేషణ తరువాతి మొత్తం ఉందాము. కామాన్య కామయతే మన్యమానః సకామభిః జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు విహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. సో దీనికి అవతారికి చూడండి ఆయన ఏమని రాశారు. ముముక్షోః కామత్యాగ ఏవ ప్రధానం సాధనమితి ఏతద్దర్శయతి. ముముక్షు అనేవాడు చేయదగిన ప్రధానమైన సాధన, ముఖ్యమైన సాధన ప్రాణాయామం కాదు. సూపర్ కాన్షియస్ స్టేట్, ట్రాన్స్ అవన్నీ ఉన్నాయి, అవేమీ కాదు. అవన్నీ తర్వాత మంచిదే, వెతుకుండి విలువ వాటికి ఉంది. ముఖ్యమైన సాధన ఏమిటంటే కామత్యాగ ఏవ. సో కామనాత్యాగమే ప్రధానమైనటువంటి సాధన. ఎందుకంటే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందగోరుతున్నారు. మోక్షము అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మపూర్ణము అని తెలుసుకుంటా. మీరు కామనని చేసిన ప్రతిసారి ఆత్మపూర్ణము అనే సత్యాన్ని మీరు దాన్ని చిన్నాభిన్నం చేసి మీరు కామన చేస్తారు. కాబట్టి మీరు కామన చేసిన ప్రతి సందర్భంలోనూ ఆత్మపూర్ణము అనే సత్యము మరింత మరుగున పడిపోతూ ఉంటుంది. దాన్ని మరో లేయర్తో కప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? కాబట్టి ఆత్మజ్ఞానము కలగాలి అంటే కామనాత్యాగమే ప్రధానమైన సాధనము. అయితే మహాత్ములు ఎలా చెప్తారంటే కొంచెం కరుణతోటి
ఇప్పుడు మహాత్ముల్లో కూడా చెప్పే సందర్భం ఎలా ఉంటుందంటే ఆడియన్స్ ని బట్టి కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. సో ఇప్పుడు 10 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు అనుకోండి, బీటెక్ బిఎస్ ఎంఎస్ చదువుతున్నాడు అనుకోండి, వాడికి కామనాత్యాగం చెప్పకూడదు. ఎందుకంటే ఇట్ జస్ట్ డజంట్ వర్క్ ఇన్ హిస్ కేస్. ఏదో సుఖమహర్షి లాంటి వాడికి వర్క్ అవుతుంది, ఆ రకమైన వైరాగ్య సంపూర్ణుడైన బ్రహ్మచారికి వర్కౌట్ అవ్వచ్చు, కానీ సంసారంలో ఉన్నవాడికి అది చెప్పకూడదు. వాడికి ఏం చెప్పాలంటే కామనలని పరిమితం చేసుకోవాలని ఆయన అని చెప్పాలి. పరిమితంగా పెట్టుకో, ఇంద్రియములను మనస్సును విషయంలో పెట్టుకో, నీ స్వంతం కోసం కామనల కంటే సేవ చేసేటువంటి విధంగా కామనల్ని పెంచుకో అని ఆ విధంగా మొత్తానికి అన్ని కామనల్ని విడిచిపెట్టమని కాకుండా కామనల్ని నీ స్వంతానికి తగ్గించుకో, పరోపకారముకి సంబంధించినటువంటి అదృష్టి నేర్చుకో అని అలాగా స్లోగా ఇంట్రొడ్యూస్ చేయాలి. వెరాజ్ ఒక స్థాయికి చెందినటువంటి ఆడియన్స్ ఉందనుకోండి, ఉండబదలు కొట్టినట్టు చెప్పాలి. సో ఇక్కడ మరి ఉండటం అంటే అలాగే ఉంటుంది. నాకు క్వచిద్రతిం కరు కామనా త్యాగమే. శ్రీకృష్ణుడు అలాగే మాట్లాడు. ఆయన నిర్మోహమాటంగా మాట్లాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత. సో సర్వాన్ అనో విశేషణం వేశాడు, ప్రా అనో విశేషణం వేశాడు. సర్వాన్ కామాన్ అన్ని కామనలను, అన్ని సకల కామనలను, ప్రజహాతి ప్రకర్షణ జహాతి పూర్తిగా విడిచిపెడతాడు, మళ్ళీ రెసిడ్యూలు కాదు. సో వదిలిపెట్టడం అంటే ఇంకా పూర్తిగా వదిలిపెట్టడం, సగం సగం వదిలిపెట్టడం కాదు, నా ఘర్కా నా ఘాత్కా అన్నట్టుగా. సో కామనాత్యాగం చాలా చాలా ప్రధానమైన విషయం. కనుక ముముక్షువుకి కామత్యాగం. కానీ కొంతమంది మహాత్ములు ఏం చేస్తారంటే ఎవరు ఆడియన్స్ మీద ఉండే కరుణతోటి, ప్రేమతోటి డైల్యూట్ తీసుకొస్తారు. అయితే ఇంకొక సమస్య నేను గమనించింది, ఈ మహాత్ములు, ఈ సోకాల్డ్ మహాత్మాస్ ఆల్సో దే గెట్ కాట్ అప్ ఇన్ ఏ సర్టన్ సెట్ ఆఫ్ డిజైర్. కొంచెం కంఫర్ట్, లగ్జరీస్ కి కంఫర్ట్స్ లోనూ కాటప్ అయిపోతాయి. ఎందుకంటే ఈ కంఫర్ట్స్ లగ్జరీస్ ఎలా ఉంటాయంటే అవి దే టర్న్ దెమ్సెల్వ్స్ ఇంటూ నెసెసిటీస్. సపోజ్ ఓ కారు మెయింటైన్ చేశారనుకోండి 6 మాసాలు, ఇంకా తర్వాత కారు లేకుండా ఉండొచ్చు, కారు లేకుండా కూడా జీవించవచ్చు అనే ఆలోచన రావడం కూడా కష్టమైపోతుంది. సో ఆ రకంగా అది గృహస్థులకి శోభనిస్తాయి, కానీ మహాత్ములకి ఏం శోభ? మహాత్ములకి శోభ ఏముంది? దాంతో శోభ లేదు. సో బట్ వాట్ హ్యాపన్స్, మహాత్ముడు సపోజ్ ఈ మెయింటైన్స్ సెటప్, తన చుట్టూ ఒక పెద్ద ఖరీదైన సెటప్ మెయింటైన్ చేస్తాడు, ఖరీదైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు, ఖరీదైన భోజనం చేస్తాడు, ఖరీదైన వస్త్రాలను ధరిస్తాడు, ఖరీదైన కార్లలో ప్రయాణం చేస్తాడు, ఖరీదైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలాగంటే ఉపన్యాసం చెప్పమంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి, వైరాగ్యం మాట మాట్లాడాలంటే, లేని మాట మాట్లాడాలంటే కొంచెం దట్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఇన్ ఇట్సెల్ఫ్. సో అంచేతన ఏం చేస్తారంటే బాగా డైల్యూట్ చేసేసి కొద్ది గొప్ప కామనల్ని కూడా మనం కలిగి ఉండొచ్చు అనే లెవెల్కి దిగిపోతారు. అలా దిగిపోయి పాఠం చెప్తారు. ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్, ఇప్పుడు నన్ను ఉపన్యాసానికి రమ్మని కంపెనీల వాళ్ళు పిలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో 30-40 ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఐ గివ్ ఎ లెక్చర్ టు దెమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పామనుకోండి, వీళ్ళకి వర్కౌట్ కాదు, నాకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అంచేతనే అక్కడికి వెళ్ళేప్పటికి పూర్తిగా ప్లేట్ ఫెరాయింది. అసలు ఈ ప్రసంగం ఏం, అసలు ఈ టాపిక్ లోకి రాను. అక్కడ ఏం చేస్తానంటే స్వకర్మానుష్ఠానము, కామనల్ని తగ్గించుకుంటా, జీవితంలో కొంచెం వాల్యూస్ని తెచ్చుకోవటం, మన కోరికలను మనం తీర్చుకుంటూ, మన ధనాన్ని మనం సంపాదించుకుంటూ, మన భోగాల్ని మనం అనుభవిస్తూ, అట్ ది సేమ్ టైం మనం పరోపకారము, సేవ, తర్వాత ఆ విధంగా ఏవో కొంత జనరల్ గా ఉపయోగపడి వాళ్ళకి వర్తించేవి వాళ్ళకి చెప్పేసి లేదు తక్కువ. సో దట్ ఈస్ అప్రోప్రియేట్. బట్ నేను మనవి చేసేది ఏమంటే, కామనా త్యాగం కనుక దాని విషయంలో కనుక కాంప్రమైజ్ అయిపోతే అది ఇట్ విల్ క్యాచ్ విత్ యూ వెరీ ఫాస్ట్. అండ్ సో ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలని, వాటిని అసలు భావన చేయటం కూడా కష్టమవుతుంది. సో ముముక్షువునకు
మోక్షకామునకు ఇంకా మోక్షము అంటే ఇంకా సంసారానికి అది పూర్తి తలకిందులది. మోక్షకామన గలవాడు సమస్త కామనలని కూడా త్యాగం చేసి కూర్చుంటాడు. అది ప్రధానమైన సాధన. సో వన్ హ్యాస్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. స్లోగా యూ హ్యావ్ టు డిస్మాంటిల్ కేర్ఫుల్లీ, ఫైబర్ ఆఫ్టర్ ఫైబర్, థ్రెడ్ ఆఫ్టర్ థ్రెడ్, హ్యూజ్ స్ట్రక్చర్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ డిజైర్స్ ఏదైతే మనం కట్టిపెట్టి కూర్చున్నామో, వన్ ఆఫ్టర్ అనదర్, వన్ ఆఫ్టర్ అనదర్, వన్ ఆఫ్టర్ అనదర్, వాటిని అన్నింటినీ డిస్మాంటిల్ చేసి కూర్చోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఇంకే ఇవన్నీ పై కబుర్లు. ఓకే, మంత్రం చూడండి. ఈ మంత్రంలో ప్రతిపాదించేది ఏమిటంటే ఆత్మజ్ఞుడు, ఆత్మజ్ఞాని ప్రసంగం. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కామనాస్ ఆత్మజ్ఞాని ప్రసంగం. ఇది భగవద్గీతలో చాలా విస్తారంగా ఉంటుంది. నేను చెప్తాను అదంతా కూడా, కానీ ఎన్ని ఏళ్లు పడుతుందో నేను చెప్పలేను, కానీ చెప్పడం అయితే చెప్తాను. నేను ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ గా మొత్తం భగవద్గీత అంతా చెప్తాను, మొత్తం బ్రహ్మసూత్రం అంతా చెప్తాను అని అలాగే అంటూ ఉంటాను నేను. మరి అయినప్పుడు అవుతుంది ఈశ్వరుని కృప. సో ఆత్మజ్ఞ పర్యాప్త కామ, దట్ ఈస్ ది టాపిక్. ఆత్మజ్ఞాని పర్యాప్త కామ అంటే, పర్యాప్త అంటే అలం బుద్ధి వచ్చేస్తుంది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నో మోర్ డిజైర్ అనే, అంటే న్యాచురల్ అడ్జస్ట్ ఉంటాయి. ఇప్పుడు బయలాజికల్ అడ్జస్ట్ ఉంటాయి. సో హీ జస్ట్ లిమిటెడ్ టు ది బయలాజికల్ అడ్జస్ట్. బయలాజికల్ అడ్జస్ట్ అంటే ఏదో ఒక కాఫీ తాగడం, లేకపోతే భోజనం చేయడము, తలపోటు వస్తే టాబ్లెట్ వేసుకోవడం, ఇలాంటి బయలాజికల్ అడ్జస్ట్ ఏవైతే ఉంటాయో టు దట్ ఎక్స్టెంట్ హీ ఈజ్ లిమిటెడ్. నో మోర్ బైండింగ్ డిజైర్. సో అది దట్ ఈస్ ది టాప్. ఇప్పుడు యహ కామాన్ కామయతే మన్యమాన, ఈ కామన ఉంది, ఈ కామన సిద్ధిస్తే నాకేదో ఒరుగుతుంది, నాకేదో అద్భుతమైన సుఖానుభూతి కలుగుతుంది అని వీడు తలపోస్తాడు. అలా తలపోస్తూ ఏవో కామనల్ని కోరుతూ ఉంటాడు. సో శంకర్లు కూడా చెప్పబోతున్నారు, మన్యమాన అంటే దాని గురించి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది చాలా హ్యూమన్ సైకాలజీ. మీకు నేను ఓసారి న్యూయార్క్ టైమ్స్ చదువుతూ ఉంటాను. అక్కడ ఇండియాలో ఉండగా పేపర్ ఏం చదవను, అక్కడ ఉన్నప్పుడు న్యూయార్క్ టైమ్స్ పేపర్ చదువుతూ ఉంటాను. ఎందుకంటే నా చేతిలోకి వచ్చి పడుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్. సో నేను పేజీ ఓపెన్ చేశాను. న్యూయార్క్ టైమ్స్ అంటే చాలా పెద్దదిగా ఉంటుంది. సో 30 pages ఉంటుంది ఫస్ట్ సెక్షనే. సెక్షన్ ఏ ఇట్సెల్ఫ్ ఈజ్ 30 pages. సో ఓపెన్ చేస్తే సో ట్యాక్స్ అవెన్యూ 5th Street పెద్ద అడ్వర్టైజ్మెంట్. అక్కడ అన్ని మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు ఇవేవి ఉంటాయి. ట్యాక్స్ అవెన్యూ అని ఏదో అయిపోయి సరే చదివి మళ్ళీ పేజీ తీసా, మళ్ళీ ట్యాక్స్ అవెన్యూ మళ్ళీ అడ్వర్టైజ్. మళ్ళీ ఇంతలోకి పేజీ దాటి పేజీలోకి మళ్ళీ ఎందుకు వేస్తున్నాడా అని అనుకుని ఆశ్చర్యపోయి సరే వదిలిపెట్టేస్తాను. మళ్ళీ ఇంకో 2 పేజీలు తీస్తే మళ్ళీ ట్యాక్స్ అవెన్యూ అని అడ్వర్టైజ్. దెన్ I got a doubt. What could be the reason for? ఎందుకంటే full page advertisement, it will cost you $100,000 or even maybe $50,000. It's not easy. He is spending that much of an extra money in the same issue. అది ఒక పొద్దున్న 6 గంటలకి రిలీజ్ అవుతుంది, సాయంకాలం 4 అయ్యేప్పటికి ఇంకా దానికి వర్త్లెస్ అయిపోతుంది. వాడు అన్ని థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్? అయితే మా ఆశ్రమంలో పాఠం చదివేందుకు వచ్చే విద్యార్థుల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ పండిట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మ్యాడిసన్ యావెన్యూలో పనిచేస్తారు, మన్హాటన్లో. వాళ్ళు క్లాసులకు వస్తూ ఉంటారు. నేను వాళ్ళని అడిగాను, వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ ఇట్? వాళ్ళు అన్నారు, చూడండి, మనిషి ఒక ఆర్టికల్ మీద వాడికి అభిమానం కలిగినప్పుడు అది దట్ హ్యాస్ టు బి రిపీటెడ్ అండ్ it should be implanted into his mind in the form of a stream of thought. ఒక్కసారి చూశాడు అనుకోండి, సపోజ్ మీరు ఒక కార్ అడ్వర్టైజ్మెంట్ ఎస్టీమ్ అని కార్ అడ్వర్టైజ్మెంట్ చూశారనుకోండి, ఎస్టీమ్ అనే కార్ ఏదో మనకున్న కార్ కంటే ఇది కొంచెం బాగుందా అని అనిపిస్తుంది, మళ్ళీ పేజీ తిక్కేస్తారు, యూ ఫర్గెట్ అబౌట్ ఇట్. కానీ హీ వాంట్స్ యూ టు థింక్ అబౌట్ ఇట్ అగైన్. అందుకోసం మళ్ళీ ఈవేళ ఎస్టీమ్ చూసి మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి చూశారనుకోండి, ఇట్ మే నాట్ వర్క్.
అందుకోసం వాళ్ళు ఇవన్నీ కూడా సైకాలజీ అంతా స్టడీ చేసి యూ అడ్వర్టైజ్ ఇన్ ది సేమ్ ఇష్యూ కంటిన్యూస్లీ 4-5 డిఫరెంట్ ఏరియాస్ సో దట్ బై ది టైమ్ హీ రీడ్స్ ది ఎంటైర్ న్యూస్ పేపర్ a thought stream is established and that will persist. వాడు పేపర్ పారేసి వెళ్ళిపోతాడు, ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు, ఎస్టీమ్ అనే దాన్ని మనసులో వాడు ఉన్న కారు కంటే ఆ ఎస్టీమ్ అనే కారు మంచిది అనే ఫీలింగ్. ఫైనల్లీ దట్ విల్ సెటిల్ డౌన్ యాజ్ ఎ డిజైర్. దిస్ ఈజ్ ది డిజైర్ మెకానిజం. ఈ గురువులో పడాలి. అంచేతే కామాన్య కామయతే మన్యమాన. ఆ మన్యమాన దాని అలా మననం చేయాలి, అలా మననం చేయాలి. మీరు ఆలోచించండి, మీరు ఏదైనా ఒక కామన మీ అనుభవంలో ఒక కామనం తీసుకుని ఈ థింక్ అబౌట్ ఇట్ వెదర్ ఇట్ వర్క్స్ లైక్ దాట్. ఓసారి అలా ఆలోచించి మర్చిపోయారు అనుకోండి, ఇంకా అది కామనే కాదు. అలా మననం చేస్తాం. మననం చేస్తే దెన్ ఇట్ సెటిల్స్ డౌన్ యాజ్ ఎ డిజైర్. మన్యమాన కామయతే కామా సహా కామభిః జాయతే తత్ర తత్ర. ఈ కామన ప్రవాహం ఇక్కడతో ఆగదు, ఈ జన్మతో అవధిది. తత్ర తత్ర జాయతే. ఆ కామన యొక్క లక్షణాన్ని బట్టి ఆయా జన్మలని వీడు పొందక తప్పదు. ఒకటికి మాంసాహారమునందు చాలా ప్రీతి ఎక్కువ అనుకోండి, కొంతమంది అలా ఉంటారు. చికెన్ బిర్యానీ అనేప్పటికీ వీడు ఎక్సైట్ అయిపోతాడు. అసలు ఆ పేరు వినేప్పటికీ ఆ శాలివా స్టార్ట్స్ ఫ్లోయింగ్. అలా నేను ఎరుగుతాను వాళ్ళని. సో ఆ రకమైన కామనని ఎస్టాబ్లిష్ చేసి కూర్చుంటారు. మీరు హీ విల్ టేక్ బర్త్ యాజ్ ఎ వల్చర్ ఇన్ ది నెక్స్ట్ బర్త్. రాబంద్ అయి పుడతాడు. జాయతే తత్ర తత్ర. రాబంద్ అయి పుట్టాడు అనుకోండి, రాబందుకి అది ఎక్కడుంటుందో మనకి తెలియదు, కానీ కుళ్ళిన మాంసం ఎక్కడుందో దానికి చుట్టుపక్కల 50 మైళ్ళ మొత్తం 50 మైళ్ళ ప్రాంతంలో కుళ్ళిన మాంసం ఎక్కడుందో దానికి తెలుస్తుంది. ఇట్ కెన్ రికగ్నైజ్. అది ఎక్కడో అడవిలో ఎక్కడో ఉంటుంది. అది దాని స్థావరం కూడా మనకి తెలియదు. ఎవరికై బర్డ్ వాచర్స్కి తెలిస్తే తెలియచ్చు, మనకి ఎవరికి తెలియదు. అక్కడ మాంసపు ముక్క ఒకటి కుళ్ళి పడి ఉంది అంటే అది రికగ్నైజ్ అందిస్తాం. చేతనే ఈ రాబందులు అంతరిక్షంలో అన్ని పక్షుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి, కానీ వాటి దృష్టి మాత్రం ఎప్పుడు కుళ్ళిన మాంసపు ముక్క మీదే ఉంటుంది. నేల మీద ఉన్న కుళ్ళిన మాంసం మీదే ఉంటుంది. అలాగే మానవుడు కూడా చాలా ఉన్నత శిఖరం మీద ఉంటాడు జీవితంలో, ధనము, అధికారము, కానీ వాడి యొక్క కామనలు మాత్రం చాలా బేస్ డిజైర్స్ ఉంటాయి, డార్క్ అండ్ బేస్ డిజైర్స్ ఉంటాయి. సో జాయతే తత్ర తత్ర. కాబట్టి ఆ కామనకి సందర్భాన్ని బట్టి వాడు అక్కడక్కడ మళ్ళీ జన్మిస్తాడు. కొంతమందికి సిగరెట్ల మీద కామన, కొంతమంది ఒక ఆయన పొడుం పీల్చేవారు, బాగా ఎక్కువగా పొడుం పీల్చేవారు. ఏదో ఈ పొడుల్లో మళ్ళీ ఏవో వెరైటీలు ఉంటాయి చూడండి. సో చచ్చిపోయే లోపల ఓసారి ఆ ఫలానా పొడుం పీల్చి చచ్చిపోవాలి అని కోరిక. ఇలాగెందుకు? లేకపోతే చచ్చిపోయే లోపల కొబ్బరికాయ పచ్చడి వడ తినేసి చచ్చిపోవాలి, ఎందుకంటే ఏదో అనారోగ్యం చేసి తిండి తిప్పలు సరిగ్గా లేకపోతే చచ్చిపోయే లోపల కొబ్బరికాయ పచ్చడి వడ తినేసి చచ్చిపోవాలి, లేకపోతే బొబ్బట్టు తిని చచ్చిపోవాలి. ఇవన్నీ సో తప్పేం లేదు, ఏదైనా రుచికరమైన పదార్థాన్ని తినడం తప్పేం కాదు. బట్ ఈ షుడ్ నాట్ సెటిల్ డౌన్ యాజ్ ఎ డిజైర్. అది సంప్రాప్తం అవుతుంది, ఈశ్వరుని అనుగ్రహం ఎవరో ఉంటుంది, ఇస్తారు, తినచ్చు, తప్పేం కాదు. కానీ యాజ్ ఎ డిజైర్ అది సెటిల్ అయిపోవడం అన్నది చాలా పెద్ద దోషం. సో జాయతే తత్ర తత్ర. కానీ తూ ఒకటి ఉంది చూడండి, పర్యాప్త కామస్య కృతాత్మనస్తు. టూ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్ ఇట్ ఈజ్. ఆన్ ది అదర్ హ్యాండ్ దీనికి భిన్నంగా కృతాత్మన పర్యాప్త కామస్య. పర్యాప్త అంటే అలం పర్యాప్తం చాలు. దిస్ రన్నింగ్ ఆఫ్టర్ డిజైర్స్, రన్నింగ్ ఆఫ్టర్ రన్నింగ్ మైండ్, రన్నింగ్ ఆఫ్టర్ రన్నింగ్ డిజైర్, ఇనఫ్ అని ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. పర్యాప్త అంటే ఫుల్ స్టాప్ అని అర్థం, చాలు. సో భోజనం అంతా భోజనం అయిన తర్వాత పెరుగు అన్నం తినేసిన తర్వాత పర్యాప్త, చాలు. ఇంకా
మీరు అప్పుడు అబ్బాయి స్వామీజీ ఇంకొంచెం తీసుకోండి అని మళ్ళీ వేసి తీసుకెళ్లారు అనుకోండి, నోవే, ఇట్ జస్ట్ రిమైన్స్ దే. మీరు యూ హ్యావ్ వేస్టెడ్ సమ్ మోర్ ఫుడ్ అంటే ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈటెన్ ఎనీమోర్. పర్యాప్త. సో పర్యాప్త కామస్య. ఆ విధంగా భోజనం దగ్గర ఎలాగైతే ఒక పర్యాప్త అనే భోజనం దగ్గర కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, జనాలు ఏం చేస్తారంటే తొందరగా భోజనం చేయరు. మామూలుగా భోజనం అదో పని కింద పెట్టేసుకుని భోజనం చేసి ఎచ్చకపోవాలి. ఒక 10 నిమిషాల్లోనో 15 నిమిషాల్లోనో భోజనం చేసేసి వెళ్ళిపోవడం. భోజనం కోసం కూర్చుంటాం, భోజనం చేసేస్తాం, వెళ్ళిపోతాం. వీళ్ళు ఏం చేస్తారంటే భోజనం కోసం కూర్చుని అలా చేసి వెళ్ళరు. 8ంటికి ప్రవేశిస్తారు హోటల్లో, క్యాండిల్ లైట్ డిన్నర్ అని. సో వై క్యాండిల్ లైట్? యూ కెన్ హ్యావ్ నార్మల్ లైట్. వై క్యాండిల్ లైట్? ఐ డోంట్ అండర్స్టాండ్. దీస్ ఆర్ ఆల్ రాంగ్ వాల్యూస్. సో క్యాండిల్ లైట్ డిన్నర్. నేను 1 month కోర్స్ చేశాను, ముందకమే పాఠం చెప్పాను. కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోతే స్వామిజీ ఈవేళ క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు. క్యాండిల్ లైట్ డిన్నర్ ఏంటండి ఏమన్నా? అంటే ఇది ఆశ్రమం అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా హోటల్ ఏమైనా మీరు కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? పై క్యాండిల్ లైట్ డిన్నర్ ఏది నోట్లో పెట్టుకుంటున్నామో కనపడకుండా ఏదో అర్జునుడు చీకట్లో భోజనం చేసేయడానికి కథ ఏదో ఉంది. అలాగా పై క్యాండిల్ లైట్ డిన్నర్, వై నాట్ నార్మల్ లైట్? నో ఇవాళ స్పెషల్. వాట్ ఈస్ స్పెషల్? వాట్ ఈస్ భోజనం స్పెషల్ ఏముంది? దేహధారణ కోసం భోజనం చేయటం, రోజు 2 పూటలు 3 పూటలు ఏదో చేసుకుని ఉండడం. వాట్ ఈస్ స్పెషల్? మనం అందరం వెళ్ళిపోతున్నాం. ఓకే, ఐ మేక్ ఏ స్వీట్, మేక్ సమ్ ఎక్స్ట్రా స్వీట్, ఐ అప్రిషియేట్ ఇట్, మూవ్ తోడ మీఠా కరో, ఓవర్. వై క్యాండిల్ లైట్? వాడేదో హోటల్లో పెట్టాడు కదా అని వాడిని మనం ఇమిటేట్ చేయటం లేదు. దానికి ఏదైనా రీజన్ ఉంటే చెప్పండి నాకు. మామూలు దీపాలన్నీ ఆర్పేసి క్యాండిల్స్ పెట్టి భోజనం చేయటం, ఈ క్యాండిల్స్ తగలబెట్టి వాట్ పాయింట్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ పార్టీ టు దట్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ లవ్. ఈ అమెరికా వాళ్ళకి ఎవరు చెప్తారు? దే హ్యావ్ దేర్ ఓన్ వాల్యూషన్స్. సో ఈ విధంగా పర్యాప్త కామస్య. యూ జస్ట్ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్, నో మోర్ డిజైర్, ఎనఫ్. కృతాత్మనః. వాడండి ఆ బుద్ధిని నిర్మాణం చేసుకున్నవాడు వాడు జీవించి ఉండగానే ఈ దేహంలో, ఈ జన్మలో, ఇహైవ ఏమవుతుంది? సర్వే కామాహ ప్రవిలీయంతి. ఆ కామనలన్నీ కూడా విలయం అయిపోతాయి, ఇంకా నశించిపోతాయి. ఇంకా కామనలు ఏముండవు. కామనలని చేసే యాటిట్యూడ్ పోతుంది, ఆ సంస్కారం పోతుంది. ఏ కామన ఉండదు. వాడు అలా ఫుల్గా ఉంటుంది, నాన్ డిమాండింగ్ పర్సనాలిటీ. అటువంటి మనిషిని అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే ఏ కామన ఉండదు. ఎక్కడో 2 మెతుకులు తినడం, పుస్తకం చూసుకుంటూ కూర్చోవడం, లేకపోతే ఏదో జపం చేసుకుంటూ కూర్చోవడం, లేకపోతే ఉల్లాసంగా ఉండిపోవడము అంతే. కాబట్టి ఆ పర్యాప్త కాముడు ఆత్మజ్ఞాని అలా ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక దాన్ని అలా ఇంట్రడ్యూస్ చేశారు. అందాము. కామాన్యః దృష్టాదృష్టేష్ట విషయాన్ కామయతే మన్యమానః ప్రార్థయతే. యహ ఎవడైతే కామాన్ కామయతే. కామములంటే ఏమిటి? దృష్ట అదృష్ట ఇష్ట విషయాన్. విషయం అయి ఉంటుంది కామన. విషయము అంటే ఎప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తూ ఉన్నాం, ఇది అలవాటు. ఎందుకంటే మీరు మర్చిపోయారేమో అని భయం, అంతకంటే ఇంకేం లేదు. తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంత బేసిక్ టెర్మినాలజీ ఇన్ఫార్మ్ చేయాలి కదా. విషయము అంటే ఇది వేదాంత విషయం, మామూలు మన లౌకిక విషయం కాదు. లౌకిక విషయం ఏమిటంటే విషయం ఏమిటండి, అలాంటిది కాదు. ఇది విషయము అంటే శబ్ద రూప రస స్పర్శ గంధ, ఈ 5 విషయాలు. ఏమండి, ఈ విషయాలు 2 రకాలు, ఇష్ట విషయము, అనిష్ట విషయము. ఇష్ట విషయము అంటే శబ్దం ఉందనుకోండి, ఇష్ట శబ్దము, అనిష్ట శబ్దము. సో మనం కొన్ని శబ్దాలు మనం వినడానికి ఇష్టపడతాం, మరి కొన్ని శబ్దాలు వినడానికి ఇష్టపడము. ఇష్ట రూపము, అనిష్ట రూపము. ఒకళ్ళని చూస్తే మొత్త బుద్ధి వస్తుంది, ఇంకొకళ్ళని చూస్తే ముద్దు పెట్టుకో బుద్ధి వస్తుంది. ఇది ఇష్ట రూపము, అది అనిష్ట రూపము. సో ఇష్ట రసము, అనిష్ట రసము. ఇష్ట గంధము, అనిష్ట గంధము. సో పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఇష్ట గంధాలు. అనిష్ట గంధాలు ఏమిటంటే ఇదో మున్సిపాలిటీ బండి వెళ్తున్నప్పుడు వచ్చేది, ఇవన్నీ మనకు అనిష్ట గంధాలకి లోటే ఉంది. అనిష్ట గంధాలు ఎక్కడ పడితే అక్కడ. అడ్వాన్స్డ్ కంట్రీస్ లో
యూరప్, అమెరికా లాంటి చోట్ల ఎక్కడో ఓ కార్నర్ లో ఎక్కడో చోట ఉంటుంది అనిష్టగంధం. సో ఒకసారి నేను ఐ వాజ్ డ్రైవింగ్ త్రూ స్టాటన్ ఐలాండ్ అనే దాని మీద వెళ్తున్నాను. ఎందుకంటే కారులో ఉండగానే ఏదో అనిష్ట గంధం వచ్చింది, అంటే బ్యాడ్ స్మెల్, ఫౌల్ స్మెల్. అడిగాను, ఏమండి ఫౌల్ స్మెల్ వస్తుంది, ఇది ఎక్కడ విడ్డూరం ఉన్నాను అంటే ఇక్కడ ల్యాండ్ ఫిల్ ఉంది. ల్యాండ్ ఫిల్ అంటే మొత్తం న్యూయార్క్ నగరంలో ఉండే మురికంతా తీసుకెళ్ళి అక్కడ గొయ్యి తీసుకెళ్తూ ఉంటారు, పెద్ద పెద్ద గొయ్యి తీసుకెళ్తూ ఉంటారు. ల్యాండ్ ఫిల్ అది ఎంత లేక నుంచి కొంత దుర్వాసన వస్తూ ఉంటుంది. మనం దాని పక్క నుంచి వెళ్తున్నామండి అని చెప్పారు. సో అలాగా అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఎక్కడో మూల ఉంటుంది ల్యాండ్ ఫిల్, అక్కడ దుర్వాసన. మనకైతే సమస్య లేదు, ఎక్కడ పడితే అక్కడ. ఎవ్రీ స్ట్రీట్ కార్నర్ ఈజ్ ఏ ల్యాండ్ ఫిల్. సో అనిష్ట గంధ, అనిష్ట స్పర్శ. అనిష్ట స్పర్శ యు నో ఇట్, స్పర్శేంద్రియము, వెరైటీ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అనిష్ట స్పర్శ ఇది విషయములు, శబ్దరూప రసస్పర్శ గంధ. దీంట్లో అనిష్ట విషయాలను ఎవడు, అనిష్ట విషయాల గురించి కామన్ ఎలా ఉంటుంది? ఈ అనిష్ట విషయాలు నా దరిదాపులకి రాకూడదు, దట్ ఈస్ ది డిజైర్. ఏదో వచ్చిందిలే దీన్ని ఎంజాయ్ చేసి అవతలకు పోదామని కాదు, దే షుడ్ నాట్ కమ్ నియర్ మీ, అది కామన. పీపుల్ బికమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఎక్సైటెడ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్, సో చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఆ అనిష్ట విషయం వచ్చిందంటే బాగా కోపం వచ్చేసి ఎక్సైట్ అయిపోయి, ఉన్నవా నీకు అక్కర్లేకపోతే పోనీ నువ్వు తీసుకోగల ఉంచేసేదాన్ని, నువ్వు దానికోసం కోపపడ్డం ఎందుకు అంటే మరి ఆ కామన ఆ కోపాన్ని తీసుకొస్తుంది. కామన నుంచి క్రోధం కూడా పుట్టుతుంది. అనిష్ట విషయాలు కామనలో హేతు అవుతాయి. దూరంగా ఉండాలి అనిష్ట విషయము. తర్వాత ఇష్ట విషయములు మనకు దగ్గరగా ఉండాలి, మనకి సమీపంలో ఉండాలి కామన. ఇంకా ఈ విషయాల్లో మళ్ళీ ఇంకో వెరైటీ, దృష్ట అదృష్ట. దృష్ట అంటే మన కంటికి కనపడి మన అనుభవంలో ఉన్న ఇష్ట విషయాలు మనకి దగ్గరగా ఉండాలి, అనిష్ట విషయాలు దూరంగా ఉండాలి. అదృష్ట అంటే కంటితో అనుభవించినవి కావు, కానీ చెవితో విన్నవి, అంతా హియర్సే. అమెరికాలో ఏవో భోగాలు ఉంటాయట, లేకపోతే స్వర్గము. అమెరికా అన్నది నేను అంటూ ఉంటాను, స్వర్గంలో ఏవో భోగాలు ఉంటాయి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.